Okay, good morning, students. Good morning. ఈరోజు మనం జాయిన్స్ అనే న్యూ కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ట్రిగ్గర్స్ అనేవి మనము కంప్లీట్ అయినాయి. ట్రిగ్గర్స్ ఏమైనా డౌట్ ఉన్నా సరే ఈరోజు క్లారిఫై చేసుకోండి. అన్ని రకాల ట్రిగ్గర్స్ మనం ఏ విధంగా అంటే ఇన్సర్ట్కి, అప్డేట్కి, డెలిట్కి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ట్రిగ్గర్స్ రాసుకొని మన ఈ ట్రాన్సాక్షన్స్ డేటాబేస్లో ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా డేటాబేస్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం. దాన్ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు మనం జాయిన్స్ మనము టేబుల్స్ మధ్య డేటా అంటే రిలేషన్స్ క్రియేట్ చేసుకునే టేబుల్స్ మనము ఏం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ డేటా మనకి ఏ విధంగా స్టోర్ అయ్యింది అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐటమ్స్ చూస్తే ఆర్డర్ ఐటమ్స్ అంటే కస్టమర్స్ ప్రొడక్ట్స్ ఉన్నారు, అంటే కస్టమర్స్ ఉన్నారు, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, బట్ వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రొడక్ట్స్ అండ్ కస్టమర్స్ మధ్య ట్రాన్సాక్షన్స్ మనకి ఐటమ్స్ ఈ విధంగా స్టోర్ అయినాయి. మనకి ఐటమ్స్ ఈ విధంగా స్టోర్ అయినాయి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 99% మనకి ఓన్లీ న్యూమరిక్సే ఉన్నాయి, ఇంటిజర్సే ఉన్నాయి, నో స్ట్రింగ్స్. ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ, అమౌంట్ ఇవన్నీ కూడా నంబర్సే. ఇవి చాలా తక్కువ డేటా స్టోర్ చేసుకుంటారు. ఆఫ్ కోర్స్ ఈ రిమార్క్స్ అనేది మనం ఈ మధ్య యాడ్ చేసాం, దాన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు డేటా ఎక్కువ స్పేస్ యూజ్ చేయకుండా. ఓకే, ఇక్కడ ఈ టోటల్ రో చూస్తే మనకి కొన్ని బైట్స్ మెమరీయే తీసుకుంటుంది. టోటల్ రో ఒక రో బైట్స్ లోనే స్టోర్ అవుతుంది. ఓకే, డూప్లికేట్స్ రాకుండా, అండ్ అది కూడా ఆ రికార్డు కూడా చాలా తక్కువ మెమరీని ఆక్యుపై చేసేటట్టు మనము ఈ విధంగా డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. కానీ ఈ ఆర్డర్స్ ఎవరు చేశారు, ఏం ఆర్డర్ చేశారు అంటే ఇక్కడ ఓన్లీ నంబర్సే ఉన్నాయి, స్ట్రింగ్స్ లేవు, ఇండిటైల్డ్గా లేదు. బట్ దాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్స్ ని ఎవరు ఆర్డర్ చేశారంటే ఆర్డర్స్ టేబుల్కి వెళ్ళాలి. ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తే ఆర్డర్స్ టేబుల్లో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి 1, ఇక్కడ ఆర్డర్ ఐటమ్స్ లో ఆర్డర్ ఐడి 1 ఉంటే ఈ ఆర్డర్ ఎవరు చేశారు, ఈ ప్రోడక్ట్ అసలు ఏం ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఇక్కడ మనం ఈ ఆర్డర్ ఐడిని తీసుకొని ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్తే ఈ ఆర్డర్స్ టేబుల్ ఈ ఆర్డర్ ఐడి 1 ని ఆర్డర్ కస్టమర్ ఐడి 2 చేస్తున్నాడు. కస్టమర్ ఐడి 2 ఇక్కడ ఓన్లీ నంబర్సే ఉన్నాయి. 2 ఈ 2 ఎవరు, 2 సంబంధించిన పర్సన్, అతని నేమ్ ఏంటి, అతని అడ్రస్ ఏంటి, అతని ఫోన్ నెంబర్ ఏంటి, ఈ ఆర్డర్ ఎక్కడికి డెలివరీ చేయాలి, ఆ కస్టమర్ డెలివరీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ మనకి కావాలి. అట్లీస్ట్ అతని ఫోన్ నంబర్స్ ఇవన్నీ కావాలి. అవన్నీ ఇక్కడ లేవు మనకి. అవి కావాలి అంటే ఈ కస్టమర్ ఐడిని తీసుకొని కస్టమర్స్ టేబుల్లోకి వెళ్ళాలి. ఈ కస్టమర్ టేబుల్లో ఈ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్స్ టేబుల్లో 2 అనే కస్టమర్ ఐడి అని ఉంటే అప్పుడు మనం ఈ కస్టమర్స్ టేబుల్లోకి వెళ్తే 2 ఎవరు అంటే కిరణ్ అని తెలిసింది. అతని డేట్ ఆఫ్ బర్త్ తెలిసింది. డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా పెట్టాం మనం, డేట్ అండ్ టైం పెట్టాం. మీరు ఎవరు అడిగినట్టున్నారు, మనం డేట్ అండ్ టైం అని మార్చినట్టున్నాం, డేట్ అండ్ టైం వచ్చేసింది. అండ్ ఫోన్ నంబర్ తెలిసింది మనకి, అతని ఈమెయిల్ ఐడి తెలిసింది, అతని హౌస్ నంబర్ తెలిసింది, అతని పిన్ కోడ్ తెలిసింది మనకి. పిన్ కోడ్ బేస్ చేసుకుని రిమైనింగ్ అడ్రస్ కావాలి అంటే మనం పిన్ కోడ్ 5,05,000 అని చూస్తే అతను ఏ సిటీలో కావాలంటే అడ్రస్ టేబుల్లోకి వెళ్ళాలి. ఈ అడ్రస్ టేబుల్లోకి వెళ్తే అడ్రస్ టేబుల్లో మనకి 5,05,000 అంటే సికింద్రాబాద్ అని, విలేజ్ 2 అని, అది తెలంగాణ స్టేట్ అని మనకి డీటెయిల్స్ తెలిసింది. అంటే ఒక ఆర్డర్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఆర్డర్ ఎవరు చేశారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, లేదా ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు తెలుసుకోవాలి అంటే మనం మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాని మనము రీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అలా స్టోర్ చేసామంటే చెప్పాం కదా, మనకి డూప్లికేట్స్ స్టోర్ అవ్వకుండా, అంటే నార్మల్ ఫామ్స్ అని ఉన్నాయి కదా, నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంది.
దాని ప్రకారం మనం ఈ విధంగా మనం ఈ కాలమ్స్ ని స్ప్లిట్ చేసి మల్టిపుల్ టేబుల్స్ లో స్టోర్ చేయడం జరిగింది. మల్టిపుల్ టేబుల్స్ గా మనం వీటిని ఈ డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఒక ఆర్డర్ ఐటెంలో ప్రోడక్ట్ నెంబర్ 3 అంటే ఏం ప్రోడక్ట్ అది, దాని పేరు ఏంటి, దాని కేటగిరీ ఏంటి, ఇవన్నీ కావాలి అంటే మనకి మళ్ళీ ప్రొడక్ట్స్ టేబుల్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రొడక్ట్స్ టేబుల్కి వెళ్ళాలి. ప్రొడక్ట్ టేబుల్లో ఆర్డర్ ఐడి 3 అంటే పెన్, దాని కేటగిరీ ఇంకా ఇంకా ఉంది, దాని ఇంకా మనకి విషయంలో దాని రేట్ ఎంత, స్టాక్ ఉందా లేదా, ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ విధంగా. ఓకే, అంటే మల్టిపుల్ టేబుల్స్ ని మనం యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మల్టిపుల్ టేబుల్స్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, అంటే రీడ్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా డేటా కావాలి అంటే. మనం ఇప్పుడు ఒక ఆర్డర్ డీటెయిల్స్ మనం రీడ్ చేయాలి అనుకుంటే, ఆర్డర్ ని పూర్తిగా ఎవరు చేశారు ఏంటి అలాంటి వివరాలు తెలుసుకోవాలి అంటే మనం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. చేద్దాం ఇప్పుడు అవన్నీ. ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. దాని గురించి మనకి వచ్చిందే అలా ఆ మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్న డేటాని తీసుకొని, అంటే మనకి ఒక మీనింగ్ఫుల్ రికార్డ్స్ ని, ఓకే, డేటాని జనరేట్ చేయాలి అంటే ఒక ఆర్డర్ ఎవరు చేశారు, ఏం చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అని కరెక్ట్ గా ఆ డేటాని ఫామ్ చేయాలి అంటే మనం మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. వదనుకోటి జాయిన్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనకి మెయిన్ గా 2 జాయిన్స్, ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ అని ఉంటుంది. ఇన్నర్ జాయిన్, అవుటర్ జాయిన్ అంటుంది. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, అవుటర్ జాయిన్ అంటే ఏంటో చూద్దాం మనం. ఈ జాయిన్స్ ఎందుకు అవసరం అవుతాయి ఇవన్నీ కూడా చూద్దాం. ఇన్నర్ జాయిన్ ఆర్ ఓన్లీ జాయిన్ అన్నా సరే, రిటర్న్ రికార్డ్స్ దట్ హ్యావ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇన్ బోత్ టేబుల్స్. 2 టేబుల్స్ లో మనము మ్యాచ్ చేసిన రికార్డ్స్ మాత్రమే మనకి ఆ డేటా మాత్రమే రీడ్ అవుతుంది అనమాట. ఆ డేటా మాత్రమే రీడ్ అవుతుంది. ఇన్నర్ జాయిన్ దాని గురించి చూద్దాం. అవుటర్ జాయిన్స్, ఓకే, అవుటర్ జాయిన్స్ లో మళ్ళీ మనకి టైప్స్ ఉన్నాయి, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అని చెప్పేసి. ఎస్, ఓకే, ఇన్నర్ జాయిన్ అండ్ అవుటర్ జాయిన్ లో, అవుటర్ జాయిన్ అంటే మళ్ళీ ఇన్నర్ జాయిన్ లో ఓన్లీ జాయిన్, అవుటర్ జాయిన్ వచ్చేసరికి లెఫ్ట్, రైట్, ఫుల్ జాయిన్ ఇలా ఉన్నాయి. మెయిన్ గా మనకి లెఫ్ట్, రైట్ చూద్దాం. ఓకే, వాటన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్డ్ గా. ఇక్కడ మనకి ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఇదొక టేబుల్ నీట్ గా డయాగ్రామ్ ఉంది ఇక్కడ. టేబుల్ 1, టేబుల్ 2. టేబుల్ 1 లో చాలా రికార్డ్స్ ఉన్నాయి, టేబుల్ 2 లో చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక కండిషన్ రాసాం, ఒక 2 ఫీల్డ్స్ ని మ్యాచ్ చేసాం. ఆ 2 ఫీల్డ్స్ లో సంబంధించిన డేటా దీంట్లో ఉన్నవి మాత్రమే మనకి అవుట్పుట్ వస్తాయి అనమాట. ఈ టేబుల్లో ఉన్నవన్నీ రావు, ఈ టేబుల్లో ఉన్నాయి అన్ని రావు. ఏదైతే ఆ టేబుల్లో ఉన్న డేటాకి ఈ టేబుల్లో ఉన్న డేటాకి మ్యాచ్ అవుతాయో, మ్యాచింగ్ ఫీల్డ్కి సంబంధించిన ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ రికార్డ్స్ మాత్రమే మనకు వస్తాయి, మిగతావన్నీ రావు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకే, ఇక్కడ మనం రాసేటప్పుడు జాయిన్, ఇన్నర్ జాయిన్ అనొచ్చు లేదా ఓన్లీ జాయిన్ అనొచ్చు. మనం ఇక్కడ కస్టమర్ అడ్రస్ చూద్దాం. కస్టమర్ అడ్రస్ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ కస్టమర్స్ అంటాను. నెక్స్ట్ ఏమంటున్నానంటే సెలెక్ట్ ఆల్, ఓకే, బట్ జాయిన్ అంటే ఇన్నర్ జాయిన్ ఆర్ ఓన్లీ జాయిన్ అనొచ్చు. జాయిన్ విత్ అడ్రస్ తో జాయిన్ అమ్మంటున్నాం. ఆన్ వాట్ బేసిస్, కండిషన్ ఏంటి, అక్కడ ఏ ఫీల్డ్స్ ని రీడ్ చేయాలి, వేరే ఇన్నర్ జాయిన్ కదా, ఏ ఫీల్డ్ మ్యాచ్ అని కావాలి అంటే మనం ఇక్కడ ఆన్ అని చెప్పేసి మ్యాచింగ్ ఫీల్డ్స్,
ఏమేమి మ్యాచ్ అవుతాయో అంటే ఈ టేబుల్లో ఆ టేబుల్లో ఏవైతే మ్యాచ్ అవుతాయో అంటే లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ అనొచ్చు. మనం ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం మామూలుగా మనం ఇక్కడ 2 టేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి రిలేటెడ్ గా ఏముంది మనకి మనం క్రియేట్ చేసినప్పుడు ఫారెన్ కీ ఫీల్డ్ ఏముంది పిన్ ఉంది. ఈ రెండు మధ్య ఏముంది ఫారెన్ కీ ఫీల్డ్ పిన్ ఉంది. కానీ ఫీల్డ్ నేమ్స్ రెండు సేమ్ ఉన్నాయా ఇక్కడ చూద్దాం. ఇక మనకి అడ్రస్ టేబుల్లో కాలం ఏముంది పిన్ ఉంది. ఓకే కస్టమర్స్ టేబుల్లో దానికి సంబంధించిన కాలం ఉంది. ఇక్కడ కూడా పిన్నే ఉంది సేమే ఉంది నో ప్రాబ్లం సేమే ఉంది నో ఇష్యూ. ఆన్ customers table customers dot pin is equal to address dot pin. రెండిట్లో సేమ్ నేమ్ తో ఉన్నాయి మనం ఇంతకుముందు మళ్ళీ దాన్ని మార్చి సెట్ చేసినట్టున్నాం. ఇంతకుముందు నేను పిన్ కోడ్ అని పెట్టినట్టున్నా గుర్తు నాకు మళ్ళా మార్చినట్టున్నాం ఇలా. ఇక్కడ ఈ టేబుల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో కూడా చాలా రికార్డ్స్ ఉన్నాయి. అన్ని రావు మనకి అన్ని రికార్డ్స్ రావు. ఈ పిన్ ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మాత్రమే వస్తుంది. ఈ పిన్ ఏదైతే మ్యాచ్ అవుతుందో అది మాత్రమే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఒక చిన్న ఇది ఉందన్నమాట. కస్టమర్స్ కి అందరికీ అడ్రసెస్ ఉన్నాయి బట్ అన్ని అడ్రసెస్ ని కస్టమర్స్ వాడుకోలేదు. కొన్ని అడ్రస్లు యూజ్ చేయని అడ్రస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అడ్రస్ టేబుల్లో యూజ్ చేయని అడ్రస్ ఉన్నాయి. ఓకే కొన్ని మాత్రమే కస్టమర్స్ వాడుతున్నారు. ఐ థింక్ 5 or 6 అడ్రస్లు మాత్రమే వాడుతున్నారు. ఇంకా అడ్రస్లు చాలా ఉన్నాయి, 20+ ఉన్నాయి ఐ థింక్. అన్ని రావు అనమాట. అంటే మనకి ఇప్పుడు అడ్రస్ టేబుల్లో నుంచి నో కన్ఫ్యూజన్, దేర్ ఇస్ నో ఎనీ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజ్ అయితేనే కన్ఫ్యూజన్ వస్తుంది. కస్టమర్స్ టేబుల్లో పిన్ అనే కాలం ఉంది, అడ్రస్ టేబుల్లో పిన్ అనే కాలం ఉంది. ఆ రెండింటి మనం మ్యాచ్ చేస్తున్నాం. బట్ మనము అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. అక్కడ టూ ఫీల్డ్స్ ని మనం ఇక్కడ ఈ విధంగా చెక్ చేస్తాం. ఈ రెండు మ్యాచ్ అని మాత్రమే అన్నాం. అన్ని వద్దు అంటే అడ్రస్ టేబుల్లో మనకి చాలా ఉన్నాయి అనమాట. అన్ని మనకు వద్దు. కస్టమర్స్ టేబుల్లో పిన్ కోడ్తో అడ్రస్ టేబుల్లో పిన్ కోడ్ మ్యాచ్ అని మాత్రమే ఉంటున్నాం. ఓకే అది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓకే ఇది కరెక్ట్గా ఉంది. అడ్రస్ టేబుల్లో ఉన్న అడ్రస్లు మొత్తం రావు. ఏదైతే కస్టమర్స్ టేబుల్లో పిన్ ఉందో వాటికి మ్యాచ్ అని మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కస్టమర్స్ టేబుల్లో మొత్తం అన్నీ వచ్చేస్తాయి మనకి ఇక్కడ ఈ సందర్భంలో. ఎందుకంటే అందరి కస్టమర్స్ కి పిన్ ఉంది, అందుకని ఇక్కడ అన్ని వస్తాయి అనుకోకుండా. జనరల్గా అయితే ఈ కండిషన్ ప్రకారం దీని ప్రకారం మనకి ఇక్కడ దీంట్లో ఉన్న అన్ని రావు, దీంట్లో ఉన్న అన్ని రావు. ఏదైతే మ్యాచ్ అవుతాయి అవే వస్తాయి. కానీ మనం ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్లో ఈ కస్టమర్స్ టేబుల్స్ మొత్తం వస్తాయి. ఎందుకంటే వాళ్ళందరికీ అడ్రస్లు ఉన్నాయి కాబట్టి, బ్లాంక్ లేవు కాబట్టి. ఓకే మనం ఎందుకంటే ఫారెన్ కీ సెట్ చేసాం కాబట్టి ఫారెన్ కీ ఫీల్డే మనం ఇక్కడ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. రిలేటెడ్ గా మనం దేన్నైతే చెక్ చేసి తీసుకోవాలనుకుంటున్నామో ఆ రెండింటిని మ్యాచ్ చేసుకోవచ్చు. ఫారెన్ కీ ఫీల్డ్స్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అదర్ ఫీల్డ్స్ కూడా ఉండొచ్చు, బట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఉండొచ్చు. ఓకే ఫారెన్ కీ సెట్ చేయకుండా కూడా మనం ఈ విధంగా 2 టేబుల్స్ ని ఇలా జాయిన్ చేసి మన డేటాని బయటికి తీయచ్చు. ఫారెన్ కీ ఎందుకు పెట్టామంటే కస్టమర్స్ ఫిల్అప్ చేసేటప్పుడు రాంగ్ పిన్ కోడ్ ఇవ్వకుండా, ఒక రకంగా చెప్పాలి అంటే రాంగ్ పిన్ కోడ్ ఇవ్వకుండా, జస్ట్ లైక్ డ్రాప్ డౌన్. మీరు ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా డ్రాప్ డౌన్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది, ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ పెట్టే వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఏదో సంథింగ్ లిమిట్ సెట్ చేయడానికి, లిమిట్ రోస్ 10 rows 10 లిమిట్ ఇట్లా కోడింగ్. ఈ డ్రాప్ డౌన్ పెట్టడానికి రీజన్ ఏంటి? యూజర్ టైప్ చేస్తే ఏదంటే అది టైప్ చేయొచ్చు, అది ప్రోగ్రామ్లో ఎర్రర్ రావచ్చు. అదే మనం డ్రాప్ డౌన్ పెట్టేసాం అనుకోండి, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. మనం డ్రాప్ డౌన్ పెడితే. డ్రాప్ డౌన్ లేకపోతే ఏదంటే ప్రాబ్లం అవుతుంది. అలాంటిది ఇక్కడ కూడా మనం ఈ కస్టమర్స్ కి అడ్రస్ కి మనం ఇక్కడ ఫారెన్ కీ యూజ్ చేయడం వలన అడ్వాంటేజ్ ఏమైందంటే
ఈ కస్టమర్స్ టేబుల్లో డేటా ఫిల్అప్ చేసేటప్పుడు రాంగ్ పిన్ కోడ్ ఇవ్వడానికి ఛాన్సే లేదు. రాంగ్ పిన్ కోడ్, అడ్రస్ టేబుల్లో ఉన్న పిన్ కోడ్నే వాడుకోవాలి. ఏదంటే అది పిన్ కోడ్ ఇవ్వడానికి లేదు, జస్ట్ లైక్ డ్రాప్ డౌన్. ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేయడానికి మనము ఫారిన్ కీ ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ జాయిన్స్ లో ఫారిన్ కీ టేబుల్స్ నే, ఫారిన్ కీ సెట్ చేసిన టేబుల్స్ నే వాడుకోవాల్సిన అవసరం లేదు. ఫారిన్ కీ లేకపోయినా ఈ విధంగా జాయిన్ చేసుకొని మనం డేటాని మ్యాచ్ చేసుకొని ఆ 2 టేబుల్స్ లో ఉన్న డేటాతో మ్యాచ్ చేసుకొని రికార్డ్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కస్టమర్స్ అండ్ అడ్రస్, ఈ 2 టేబుల్స్ జాయిన్ అవుతాయి పక్క పక్కన. ఈ కస్టమర్స్ రికార్డ్స్ పక్కన అడ్రస్లు వచ్చేస్తాయి. ఏవి అన్ని రావు, ఏంటి రావు, మ్యాచ్ అనేవి వస్తాయి. ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఈ కస్టమర్ డీటెయిల్స్ ఫస్ట్ వచ్చినవన్నీ కస్టమర్ టేబుల్ సంబంధించిన డీటెయిల్స్. ఓకే, పిన్ కోడ్ అండ్ విలేజ్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మనకి కస్టమర్ సంబంధించినవే, కస్టమర్ టేబుల్స్. అండ్ ఇక్కడ నుంచి మనకి అడ్రస్ టేబుల్ నుంచి వచ్చింది, విలేజ్, సిటీ, స్టేట్ ఇవన్నీ కూడా. బట్ మ్యాచెస్ పెట్టేసింది చూడండి, 5,30,000, 5,30,000. ఎవరి అడ్రస్ వాళ్ళకి పక్క పక్కన పెట్టేసింది మనకి. ఓకేనా, ఇక మనకి అన్ని రాలేదు, మ్యాచ్ అండ్ రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. మ్యాచ్ అండ్ రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. మ్యాచ్ అండ్ రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి అనమాట కరెక్ట్గా. గుడ్. ఇప్పుడు మనకి ఈ కస్టమర్స్ ఎవరైతే ఆర్డర్ చేశారు కదా, కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశారు. ఎవరెవరు ఆర్డర్ చేశారు వాళ్ళ డేటా కావాలి అంటే ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్తో కూడా ఈ విధంగా జాయిన్ చేయాలి మనం, ఆర్డర్స్ టేబుల్తో కూడా. అండ్ నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ అంటే నేను ఇన్నర్ జాయిన్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ ఆర్డర్ చేసిన వాళ్ళే వస్తారు, అంటే మ్యాచ్ అండ్ రికార్డ్సే వస్తాయి. అంటే ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళే వస్తారు, అందరూ రారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ రారు. ఇప్పుడు ఏంటి, అందరు కస్టమర్స్ వచ్చారు. మనం ఇంతకుముందు రన్ చేసినప్పుడు అందరు కస్టమర్స్ వచ్చారు, ఇప్పుడు అందరు రారు. ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళే వస్తారు, అంటే ఆర్డర్స్ టేబుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. మ్యాచ్ అవ్వాలి, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. జాయిన్ విత్ ఆర్డర్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఆన్ పెట్టినప్పుడు ఓకే, మ్యాచింగ్ ఏ విధంగా మ్యాచింగ్ అనేది మనం ఇక్కడ సెట్ చేయాలి. ఇక మనకి కస్టమర్స్ టేబుల్ ఆర్డర్స్ టేబుల్ కి రిలేషన్ ఉంటుంది, ఐ మీన్ రిలేటెడ్ డేటా. ఇక్కడ చూడండి, కస్టమర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కస్టమర్స్ ని ఆర్డర్స్ టేబుల్లో వాడుకున్నాం మనం. ఆర్డర్స్ టేబుల్లో మనకి కస్టమర్ ఐడి ఉంది, సేమ్ నేమ్ ఉన్నాయి రెండు, కస్టమర్ ఐడి. ఆర్డర్స్ టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది అండ్ కస్టమర్స్ లో కూడా కస్టమర్ ఐడి ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ మనం అవుట్పుట్ జనరేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఐడి అంటే ఏ కస్టమర్ ఐడి, కస్టమర్స్ డాట్ కస్టమర్ ఐడి is equal to orders dot కస్టమర్ ఐడి. ఆర్డర్స్ టేబుల్లో కూడా కస్టమర్ ఐడి ఉంది, అంటే ఏ ఆర్డర్ చేశారు అనేది కస్టమర్ ఐడి తీసుకున్నాం కదా మనం. అది అనుకోకుండా మనం రెండు సేమ్ ఫీల్డ్ నేమ్ పెట్టున్నాం, కన్ఫ్యూజ్ అవుతారని. అంటే కస్టమర్ ఐడి అని పూర్తి పెట్టాం, బట్ ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ కస్టమర్ ఐడి వేరు, ఈ కస్టమర్ ఐడి వేరు. మనం ఇక్కడ మెన్షన్ చేసాం, కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి, ఆర్డర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి. అంటే మనం ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్ ఎవరు చేశారనే దానికి కస్టమర్ ఐడి మెన్షన్ చేసాం మనం, ఆ కస్టమర్ ఐడి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం మీకు గమనిస్తే షార్టింగ్ చేస్తాను నేను. కిరణ్ అని చెప్పి నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, లక్ష్మి అనే నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, ప్రసాద్ వచ్చింది, రాము వచ్చింది, రాణి వచ్చింది. అంటే వీళ్ళు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ చూడండి,
ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇంతవరకు అంటే ఇంతవరకు కస్టమర్ టేబుల్, ఇంతవరకు అడ్రస్ టేబుల్, ఇక్కడ నుంచి ఆర్డర్ టేబుల్ చూడండి, ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ఇలా మొత్తం అన్ని వస్తున్నాయి. కారణం ఏంటంటే నేను ఇక్కడ ఆల్ అన్నాను, పైన ఏమన్నాను, ఆల్ అన్నాను. నాకు అన్ని వద్దు, ఇప్పుడు కొన్ని షార్ట్ చేద్దాం. నాకు అన్ని వద్దు, ఓన్లీ ఆర్డర్స్ టేబుల్ కూడా అన్నాను కాబట్టి ఓకే. కస్టమర్ ఐడి, కామా కస్టమర్ నేమ్, కామా సిటీ, కామా ఓకే. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా తీసుకుందాం. ఓకే, లాస్ట్లో పెడదాం ఫోన్ నెంబర్, లేకపోతే ఇక్కడే పెట్టు. ఓకే, ఫోన్ నెంబర్ వద్దులే. సిటీ, ఓకే, సిటీ ఒక్కటే ఉంచుదాం. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఐడి అండ్ ఆర్డర్ డేట్, ఇవి మాత్రం తీసుకున్నాం. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడున్న ఫీల్డ్స్ ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ కాదు. ఈ ఫీల్డ్స్ ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ కాదు, 3 టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ సెలెక్ట్ చేసాం. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ అనేది కస్టమర్స్ టేబుల్ నుంచి, సిటీ అనేది అడ్రస్ టేబుల్ నుంచి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్ అనేది ఆర్డర్స్ టేబుల్ నుంచి 3 ఇచ్చాం. బట్ ఇక్కడ దీన్ని రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్ ఐడి అనేది ఇక్కడ కస్టమర్స్ టేబుల్లో ఉంది, ఆర్డర్ టేబుల్లో ఉంది. అందుకని ఏ టేబుల్లో ఏ కస్టమర్ ఐడిని ఇక్కడ నేను డిస్ప్లే చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతుంది, ఎర్రర్ వస్తుంది. అఫ్ కోర్స్ కస్టమర్ నేమ్ కి ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది ఒక టేబుల్లోనే ఉంది. సిటీకి ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది ఒక టేబుల్లోనే ఉంది. ఆర్డర్ ఐడికి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఆర్డర్ ఐడికి ఇక్కడ రాదు, ఆర్డర్ ఐడికి కూడా ఇక్కడ రాదు ప్రాబ్లం, ఎందుకంటే ఆర్డర్ ఐడి అనేది ఆర్డర్స్ టేబుల్లోనే ఉంది, కస్టమర్స్ టేబుల్లో లేదు, ఇక్కడ అడ్రస్ టేబుల్లోనే లేదు. ఆర్డర్ డేట్కి ప్రాబ్లం లేదు, ఓన్లీ కస్టమర్ ఐడికి ఎర్రర్ వస్తుంది. చూడండి, కావాలంటే రన్ చేస్తే ఇప్పుడు కస్టమర్ ఐడి ఎర్రర్ వచ్చింది. చూడండి, కస్టమర్ ఐడి రిలేటెడ్ ఎర్రర్ వచ్చింది. చెప్పాను కదా ఎర్రర్ వస్తుందని, ఎందుకంటే అదే ప్రాబ్లం మనకి. ఓకే, అంటే ఇక్కడ మనం టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఏం మెన్షన్ చేయాలి? టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ టేబుల్ నేమ్స్ ప్రతిసారి మెన్షన్ చేయడానికి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద టేబుల్ నేమ్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది కదా మనకి. కస్టమర్స్, అడ్రస్, ఇలా పెద్ద పెద్ద టేబుల్స్ ఇవ్వడం ఇబ్బందిగా ఉంది. అందుకే వాటికి అలియాస్ నేమ్ పెడదాం సింపుల్ గా. కస్టమర్స్ అంటే సి, యాజ్ పెట్టట్లేదు నేను ఇక్కడ. ఓకే, మామూలుగా అయితే అలియాస్ నేమ్ పెట్టాలంటే యాజ్ సి ఇలా పెట్టాలి. నేను పెట్టట్లేదు, పెట్టకపోయినా ఏం కాదు, ఇక్కడ అంటున్నాను అంటే అలియాస్ నేమ్ కింద తీసుకుంటుంది. స్పేస్ ఇచ్చి సి అన్నాను అంటే ఇది అలియాస్. ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏ అంటున్నాను అంటే అది అడ్రస్ టేబుల్ కి. ఇక్కడ ఆర్డర్స్ కి ఓ అంటున్నాను. ఓకే, ఇప్పుడు అలియాస్ నేమ్ సెట్ చేశాను కదా. అలియాస్ నేమ్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఫుల్ నేమ్ వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫుల్ నేమ్ వాడకూడదు, అలియాస్ నేమే వాడాలి. ఫుల్ నేమ్ వాడితే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అలియాస్ నేమ్ పెట్టిన తర్వాత ఇంక మళ్ళీ ఫుల్ నేమ్ వాడకూడదు. ఫుల్ నేమ్ వాడితే ఎర్రర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను షార్ట్ చేశాను దీన్ని, అలియాస్ నేమ్లు పెట్టి. ఇక్కడ కూడా నేను చేస్తానంటే కస్టమర్ డాట్ సి డాట్ కస్టమర్ ఐడి అంటున్నాను. మిగతా ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఆర్డర్స్కి ప్రాబ్లం లేదు, దేనికి ప్రాబ్లం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి డూప్లికేట్స్ లేవు అందుకని. ఓకే, వచ్చేసింది చూడండి. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్. ఇప్పుడు చూడండి, కిరణ్ అనే కస్టమర్ సికింద్రాబాద్ అవుతుంది. ఆర్డర్ చూడండి, ఆర్డర్ ఐడి 1 2 3 ఆర్డర్స్ చేశాడు. ఏ రోజు చేశాడు? డేట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అఫ్ కోర్స్ అన్ని ఒకే రోజు చేశాడు, బట్ టైం ఉంది ఇక్కడ చూడండి. టైం వేరే టైం, ఒకటి 35కి, ఒకటి 38కి, ఒకటి 39కి, వేరే టైంలో 3 ఆర్డర్ చేశాడు. అండ్ లక్ష్మి 2 ఆర్డర్స్ చేసింది, హైదరాబాద్, లక్ష్మీది హైదరాబాద్, అండ్ 7 and 8 ఆర్డర్స్ చేశారు. అంటే ఆర్డర్ ఐడి 7, ఆర్డర్ ఐడి 8. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారనేది దీంట్లో లేదు, ఓన్లీ ఆర్డర్ ఐడి మాత్రమే ఉంది. ఓన్లీ ఆర్డర్ ఐడి మాత్రమే ఉంది, కానీ వాళ్ళు ఏ ఐటమ్స్ ఆర్డర్ చేశారని లేదు, దీంట్లో రాలేదు. కారణం ఏంటంటే
ఏ ఐటమ్స్ ఆర్డర్ చేశారు అనేది ఆర్డర్స్ టేబుల్లో లేదు మనకి. అది ఎక్కడుంది? ఆర్డర్ ఐటమ్స్లో ఉంది. ఆర్డర్ ఐటమ్స్లో ఉంది. ఇప్పుడు మనం దాంతో కూడా జాయిన్ చేద్దాం. సేమ్ ఇన్నర్, ప్రతిసారి మనం ఇన్నర్ జాయిన్ అనాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ జాయిన్ అనొచ్చు. మనం ఏం కాదు, జాయిన్ అన్నా ఇన్నర్ జాయిన్ అన్నా ఒకటే. ఇక్కడ కూడా ప్రతిసారి ఇన్నర్ జాయిన్ అని వాడాల్సిన అవసరం లేదు. జాయిన్ అంటేనే ఇన్నర్ జాయిన్. ఓకే, ఇట్లా జాయిన్ ఏ టేబుల్లో జాయిన్ చేద్దాం? ఆర్డర్ ఐటమ్స్. జాయిన్ ఆర్డర్ ఐటమ్స్. ఆర్డర్ ఐటమ్స్ అలియాస్ ఓఐ అని పెడుతున్నా. అలియాస్ ఓఐ ఆన్. ఈ ఆన్ కూడా పక్కనే పెట్టేద్దాం. పక్కన జాయిన్ పక్కనే ఆన్ కూడా పెట్టేద్దాం. మనకి లైన్స్ పెరగకుండా ఉంటాయి. ఆన్ ఆర్డర్ ఐడి. ఆర్డర్స్ టేబుల్ డాట్ ఆర్డర్ ఐడి is equal to order ID, order items dot order ID. Order items dot order ID. ఇలా ఇది నేను చేస్తున్నాను. దాని నుంచి ఏమేమి ఫీల్డ్స్ కావాలి? ఆర్డర్ ఐటమ్స్ నుంచి నేను ఆల్రెడీ ఫీల్డ్స్ మెన్షన్ చేయాలి. నేను ఏం కావాలి? ప్రొడక్ట్ డేట్, ప్రొడక్ట్ డేట్ ఏంటి? ప్రొడక్ట్ ఐడి కామా ఇంకేం కావాలి? క్వాంటిటీ. ఈ రెండు కావాలి. ఓకే, ఇంక అమౌంట్ కూడా ఉంది. అమౌంట్ కూడా కావాలంటే అమౌంట్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆర్డర్ ఐటమ్స్ నుంచి వచ్చినాయి. కానీ ఇక్కడ మళ్ళీ దీన్ని రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్డర్ ఐడి అనే ఫీల్డ్ ఆర్డర్స్ లో ఉంది, ఆర్డర్ ఐటమ్స్ లో ఉంది. 2 టేబుల్స్ లోనే ఉంది. ఏది? ఆర్డర్ ఐడి అనేది. అన్నప్పుడు మనం చెప్పాలన్నమాట. అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే ఆర్డర్ డాట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆర్డర్ ఐడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాటిని మనం మ్యాచ్ చేసాం కదా, అందుకని మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. యాస్. ఇప్పుడు ఇక్కడ కిరణ్ అనే అతను సింగిల్ అంటే 1, 2, 3 ఆర్డర్ చేశాడు. బట్ ఒక్కొక్క ఐటమే చేశాడు. కానీ లక్ష్మి అనే కస్టమర్ ఆర్డర్ ఐడి 7 అంటే ఒక ఆర్డర్లో 3 ప్రొడక్ట్స్ చేశారు. ఏంటవి? 7, 9, 10 అనే ప్రొడక్ట్ని చేశారు. 7, 9, 10 అనే ప్రొడక్ట్ని 3 ప్రొడక్ట్లని ఆర్డర్ చేశాడు. ఒక క్వాంటిటీ 1, 2, 3 క్వాంటిటీ ఒకటి అమౌంట్ ఇంత అయింది. ఓకే, ఇక్కడ కూడా చూడండి, లక్ష్మి ఇంకొక ఆర్డర్ 8లో కూడా 3 చేసింది. ఆఫ్ కోర్స్ సేమ్ ఐటమ్స్. 10లో కూడా వేరే రాము అనే అతను 10 అనే ఆర్డర్లో 1, 2, 3 అనే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు. గుడ్. ఏంటి 1, 2, 3 ప్రొడక్ట్స్? ప్రొడక్ట్ పేరుంటే బాగుంటుంది కదా, పెన్ను పెన్సిల్ అని ఉంటే బాగుంటుంది కదా అని మనకి కలుగుతుంది. కానీ ఈ మనం ఇప్పుడు రీసెంట్గా జాయిన్ చేసిన ఆర్డర్స్లో కానీ ఆర్డర్ ఐటమ్స్లో ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి కానీ ప్రొడక్ట్ నేమ్స్ లేవు. ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి కానీ ప్రొడక్ట్ నేమ్స్ లేవు. ప్రొడక్ట్ నేమ్స్ ఎక్కడున్నాయి? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. ఎక్కడుంది? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. అప్పుడు మళ్ళీ ఇంకొక టేబుల్ మనం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ ప్రొడక్ట్స్ alias P on order item dot product ID is equal to products dot product ID product ID. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ టేబుల్లో నుంచి ప్రొడక్ట్ నేమ్ని తీసుకోవచ్చు. ప్రొడక్ట్స్ టేబుల్లో నుంచి ప్రొడక్ట్ నేమ్ని తీసుకోవచ్చు. మనకి ప్రొడక్ట్ ఐడి వద్దు, ప్రొడక్ట్ నేమ్ తీసుకుందాం. ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటున్నాం.
ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది అది? ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి వచ్చింది ఆ కాలం. మనకి ఆర్డర్ ఐటమ్స్ లో లేదు అది. ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ప్రొడక్ట్ ఐడి ప్లేస్ లో ప్రొడక్ట్ నేమ్ వచ్చేసింది. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అంటే ఆ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ చేశాడు, ఏ టైంలో చేశాడు, ఏ రోజు ఏ టైంలో, ఏ ఐటమ్ నేమ్ ఏంటి, చూడండి నేమ్ కూడా వచ్చింది మనకి. ఐటమ్ నేమ్ ఏంటి, ఐటమ్ సంబంధించిన క్వాంటిటీ మనం ఎంత చేశారు, దాని అమౌంట్ ఎంత అయింది అని. ఇక టోటల్ అమౌంట్స్ వచ్చినాయి. టోటల్ అమౌంట్స్ వచ్చినాయి, డిస్కౌంట్స్ అవన్నీ పోన్ టోటల్ అమౌంట్స్ అయి ఉండొచ్చు. అసలు ఒరిజినల్ కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత తెలుసుకోవాలి అంటే, యూనిట్ ప్రైస్ ఏంటి తెలుసుకోవాలి అంటే, అది కూడా మన ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది. ప్రొడక్ట్స్ టేబుల్లో ఆల్రెడీ మనకి జాయిన్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఈజీగా దాని యూనిట్ ప్రైస్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ యూనిట్ ప్రైస్ కూడా మనము యాక్సెస్ చేయొచ్చు. చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకి యూనిట్ ప్రైస్ 5 రూపీస్, క్వాంటిటీ 5, అందుకని అమౌంట్ 25 అయింది. అమౌంట్ మనకి 25 అయింది. ఇది ఇవన్నీ కరెక్ట్ అయిన క్యాలిక్యులేట్ అయినాయి. డిస్కౌంట్స్ అవన్నీ మనం అంత డెప్త్ వెళ్ళలేదు, ఇంకా మనం మిడిల్లోనే ఉన్నాం కాబట్టి. ఓకే, ఇంకా మనం అంత డెప్త్ వెళ్ళలేదు. ఓకేనా? ఇలా ఇప్పుడు చూడండి, మనం ఇన్నర్ జాయిన్ చేయటం వలన ఇన్నర్ జాయిన్స్ ఓన్లీ మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే మనకి చూపిస్తాయి కాబట్టి మనం ఈ విధంగా ఈ క్వరీని రాసుకోగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, ప్రొడక్ట్స్ టేబుల్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని వచ్చినాయి, ప్రొడక్ట్స్ రాలేదు. ఏదైతే బుక్ చేశారో అవే వచ్చినాయి, ఏదైతే ఆర్డర్ చేశారో అవే వచ్చినాయి. ఇక్కడ కస్టమర్స్ కూడా అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కస్టమర్స్. అందరూ వచ్చారా? రాలేదు. ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4-5 మెంబర్సే ఉన్నారు, 1 2 3 4 మెంబర్సే ఉన్నారు. కానీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, అందరూ రాలేదు. ఏదైతే మ్యాచ్ అవుతాయో అవే మ్యాచ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఆర్డర్ ఐటమ్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఆర్డర్ ఐటమ్స్ తో అంటే ఆర్డర్స్ టేబుల్ తో మ్యాచ్ అవ్వాలి. ఆర్డర్స్ టేబుల్ తో మ్యాచ్ అయ్యేసరికి కస్టమర్స్ తగ్గిపోయారు. అంటే ఆర్డర్ చేసిన వాళ్ళు మాత్రమే వచ్చారు. మామూలుగా చెప్పుకోవాలి అంటే ఆర్డర్ చేసిన వాళ్ళ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇంకా మనం కాలమ్స్ యాడ్ చేసుకుంటే వచ్చేస్తాయి. పూర్తి డీటెయిల్స్ అంటే ఈ కస్టమర్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మనం రీడ్ చేసుకోవచ్చు. అండ్ సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అన్నీ తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఓకేనా? హలో, నౌ స్క్రీన్ రాలేదా? స్క్రీన్ వస్తుందా పవని? ఓకే ఓకే, అర్థమైంది కదా? జాయిన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? జాయిన్స్ ఉపయోగించి మనం ఏ విధంగా మనకు కావాల్సిన డేటాని, ఇప్పుడు జనరల్గా అయితే ఇలా డేటా స్టోర్ చేయాలి. డేటాని ఇలా స్టోర్ చేయాలి. కస్టమర్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకే టేబుల్లో ఇలా స్టోర్ చేస్తే, అంటే ఇవి కాదు ఇంకా అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ రికార్డ్స్ని ఇక్కడ సెలెక్ట్ ఆల్ పెట్టేస్తే, ఇక్కడ నేను ఈ ఫీల్డ్స్ అన్ని ఈ విధంగా తీసుకోకుండా, ఈ ఫీల్డ్స్ అన్ని తీసుకోకుండా నేను ఏ విధంగా ఆల్ రికార్డ్స్ అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఫీల్డ్స్ వస్తాయో మనకి. కస్టమర్ ఐడి దగ్గర నుంచి మొత్తం ఫీల్డ్స్ అన్ని టేబుల్స్లో డేటా మొత్తం వచ్చేసింది. బట్ మ్యాచ్ అయిన రికార్డ్సే. ప్రోడక్ట్ ఐడి వచ్చింది, ప్రోడక్ట్ నేమ్ కూడా వచ్చింది ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి. ఓకే, అండ్ ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అండ్ ఆర్డర్ ఐటమ్స్ లో నుంచి ప్రోడక్ట్ ఐడి వచ్చింది, మళ్ళా ప్రోడక్ట్ ఐడి ఆర్డర్ ఐటమ్స్ లో నుంచి క్వాంటిటీ, అమౌంట్, రిమార్క్స్ అన్నీ వచ్చినాయి. అలా అన్ని టేబుల్స్ అన్నీ వచ్చేసినాయి. మన డేటా కనుక ఇలా స్టోర్ చేస్తే ఒక టేబుల్ ఇలా స్టోర్ చేస్తే
ఒక కస్టమర్ ఎక్కువ ఆర్డర్ చేసి చూడండి, కిరణ్ మనకి 5 ఆర్డర్స్ చేశాడు, 5 ఐటమ్స్ సంథింగ్ ఐటమ్స్. ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తే అన్ని సార్లు రిపీట్ అవుతుంది డేటా మొత్తం. ఇప్పుడు రాబో చూడండి ఎన్నిసార్లు వచ్చిందో, బట్ అక్కడ చేసిన ఆర్డర్ ఎన్ని, అతను వచ్చిన డేటా డూప్లికేట్ చూడండి, ఇవన్నీ డూప్లికేట్స్ ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ విధంగా డేటాబేస్లో స్టోర్ చేస్తే చాలా చెత్త అనేది పెరగకపోతుంది అనమాట. అంటే చాలా మెమరీ అనేది యూజ్ అవుతుంది. అప్పుడు డేటాబేస్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోతుంది. బట్ మనము ఇట్లా కాకుండా, అంటే డూప్లికేట్ స్టోర్ కాకుండా డేటాని స్టోర్ చేయగలిగాం. మనకు కావాల్సిన డేటాని మనం రీడ్ చేసాం. ప్రాబ్లం ఏముంది ఇక్కడ? మనకు కావాల్సిన డేటాని మనం ఈ విధంగా సెలెక్ట్ చేయడం, రీడింగే మనం చూడటానికే కదా. డేటాబేస్లోకి వెళ్ళి మనం ఏం చూడం కదా డైరెక్ట్గా. మన డేటాబేస్లో ఉన్న డేటాను రీడ్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ క్వరీ రాయాల్సిందే కదా. ఐ మీన్ ఎస్క్యూఎల్ మనకి మామూలుగా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవాల్సిందే. సెలెక్ట్ స్టేట్మెంట్ రాకుండా డేటాబేస్లో ఉన్న డేటాను చూడడానికి లేదు. ఇక్కడ రాసే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదో కొంచెం ఇలా జాయిన్స్ ఉపయోగించి రాయటం వల్ల వేరే వేరే టేబుల్స్లో ఉన్న డేటాని మనం రీడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంతో మనకి చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తా. 1 MBతో పోయేదానికి మనం 1 GB స్పేస్ పడుతుంది. 1 GB స్పేస్ యూజ్ చేయాల్సి వస్తుంది. 1 MB అంత తేడా ఉంటుందన్నమాట. నువ్వు ఇవన్నీ ఈ విధంగా నువ్వు డేటాని స్టోర్ చేయకపోతే. ఓకే, ఈ రిలేషన్షిప్స్ వాడి అన్నసరి డేటా స్టోర్ అయిపోతుంది అనమాట. అది అందుకని మనము ఈ విధంగా చేసుకున్నాం. దాన్ని రీడ్ చేస్తాం. మనకు కావాల్సిన డేటాని మనం రీడ్ చేస్తున్నాం చక్కగా, మనకు కావాల్సిన డేటాని. ఓకే, ఆఫ్ కోర్స్ మనం కావాల్సిన ఫీల్డ్స్ కావాలంటే ఫీల్డ్స్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని అనవసరమైన డేటా, అనవసరమైన ఫీల్డ్స్ అన్ని అవసరం లేకుండా ఇలా మనకు కావాల్సిన ఫీల్డ్స్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కస్టమర్ ఏ ఆర్డర్ చేశాడో, ఎంత క్వాంటిటీ చేశాడో, దాని ఒరిజినల్ రేట్ అంతా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చేసినాయి మనకి. వచ్చేసినాయి. నువ్వు అప్లికేషన్ తయారు చేయాలంటే ఇలాంటి క్వరీస్ రాయటం రావాలి. ఇప్పుడు మనము అమెజాన్ సైట్కి వెళ్తే ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఎంత డేటా వస్తుంది మనకి? చాలా డేటా వస్తుంది. అవన్నీ ప్రతి ప్రొడక్ట్కి పక్కన స్టోర్ చేసి ఉండరు, వేరే వేరే టేబుల్స్లోనే స్టోర్ చేస్తారు. అవన్నీ లింక్ చేస్తారు అప్లికేషన్కి. ఇలాంటి జాయిన్స్ తోటి ఒక క్వరీ తయారు చేసి అవన్నీ లింక్ చేస్తారు. అప్పటికప్పుడు డేటా టేబుల్స్లో నుంచి డేటా రీడ్ అవుతుంది అనమాట. ఈ రీడ్ అయిన డేటా ఇది ఓన్లీ మనకి వచ్చింది రిజల్ట్ అంతే, అవుట్పుట్ అంతే. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇది ఓన్లీ టెంపరరీ మెమరీలోనే స్టోర్ అవుతుంది. పర్మనెంట్గా ఎక్కడ స్టోర్ అవుతుంది ఇది? ఐ మీన్ ఈ ఫార్మేట్ స్టోర్ అవుతుంది ఎక్కడ? ఇవన్నీ ఒక టేబుల్లో ఉండవు. ఇక్కడ మనకు కనిపించడం ఎలా కనిపిస్తుంది? ఇవన్నీ ఒక టేబుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇది ఓన్లీ అవుట్పుట్ స్క్రీన్లో మాత్రమే కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ స్క్రీన్లో కనిపిస్తుంది అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది ఈ ఫార్మేట్ టెంపరరీగా. మన సిస్టమ్ ర్యామ్లో స్టోర్ అయ్యి మనకి అవుట్పుట్ కనిపిస్తుంది ఈ విధంగా, అంతే తప్ప పర్మనెంట్గా ఏ టేబుల్లోనూ ఈ ఫార్మేట్లో డేటా స్టోర్ అయ్యి ఉండదు. ఈ విధంగా స్టోర్ అయ్యి ఉండదు, ఒకే టేబుల్లో స్టోర్ అయ్యి ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇన్నర్ జాయిన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్నర్ జాయిన్ అనేది 2 టేబుల్స్ నుంచి మనకి మ్యాచ్ అయిన రికార్డ్స్ మాత్రమే వస్తాయి, అన్ని రావు. ఓకే, దానికి మీకు ఎగ్జాంపుల్ ఇదే. ప్రొడక్ట్స్ టేబుల్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ అన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ రాలేదు. ఇక్కడికి చూడండి, ఓన్లీ కావాలంటే 1 2 3 4 5 6 వచ్చినాయి. నేను క్లిక్ చేస్తే సార్టింగ్ అవుతుంది కదా, చూడండి, అసెండింగ్ అండ్ డిసెండింగ్ సార్టింగ్ అవుతుంది, జస్ట్ లైక్ ఎక్సెల్. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ 1 2 3 4 5 6 ప్రొడక్ట్స్ మాత్రమే ఇప్పటివరకు పర్చేజ్ చేశారు. 6 ప్రొడక్ట్స్ మాత్రమే, 6 ప్రొడక్ట్స్ ఇంతవరకు కస్టమర్స్ కొన్నారు. అందరూ కొన్నారా అంటే ఎండ్ టు ఎండ్ టేబుల్ నేను చెప్తున్నాను ఇప్పుడు. ఎండ్ టు ఎండ్ అంటే ప్రొడక్ట్స్ టేబుల్ టు కస్టమర్స్ టేబుల్ టు ప్రొడక్ట్ టేబుల్, మధ్యలో చాలా ఉన్నాయి. కస్టమర్స్ ప్రొడక్ట్స్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది. ఈ కస్టమర్స్ టేబుల్లో మొత్తం కస్టమర్స్ రాలేదు. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ తోటి మొత్తం రాలేదు. ఎంతమంది వచ్చారు? ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళే వచ్చారు. 1 2 3 4 మెంబర్సే వచ్చారు.
ఎంతమంది? ఓన్లీ 4 మెంబర్స్ వచ్చారు. ప్రొడక్ట్స్ అన్ని వచ్చినాయి అంటే రాలేదు. ఓన్లీ 6 ప్రొడక్ట్సే వచ్చినాయి. దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా 20+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కస్టమర్స్ 20+ ఉన్నారు. అందరూ రాలేదు. ఏదైతే మ్యాచ్ అయినాయో రికార్డ్స్ వాళ్ళే వచ్చారు. అదే మనకి ఆ విధంగా సెలెక్ట్ చేసేదే, ఆ విధంగా జాయిన్ చేసేదే, లేదా ఆ విధంగా మ్యాచ్ చేసి జాయిన్ చేసేది, రీడ్ చేసేదే జాయిన్స్. ఇన్నర్ జాయిన్. అది కూడా ఇన్నర్ జాయిన్. ఓకే, నేను ఇప్పుడు మీకు సింపుల్గా వచ్చేటట్టు పెద్ద లార్జ్ జాయిన్ కాకుండా సింపుల్ జాయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. మళ్ళా ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ అంటే ఈ 3 టేబుల్స్ తీసేస్తున్నాను. ఓన్లీ కస్టమర్స్ అండ్ అడ్రస్ మాత్రమే చూస్తున్నాను. కస్టమర్స్ అండ్ అడ్రస్ మాత్రమే చూస్తున్నాను. అఫ్ కోర్స్ ఈ ఫీల్డ్స్ అన్ని రన్ చేయకూడదు. రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అమౌంట్ ఎక్కడ ఉంది అంటది, క్వాంటిటీ ఎక్కడ ఉంది అంటది, యూనిట్ ప్రైస్, వాట్ అబౌట్ ప్రోడక్ట్ నేమ్, ఇవన్నీ ఈ టేబుల్స్ లో యాడ్ ఉన్నాయి అంటది. అవన్నీ తీసేయాలి. ఓకే, తీసేసి నేను ఏం చేస్తానంటే మొత్తం ఆల్ పెట్టేస్తాను. సెలెక్ట్ ఆల్. 2 మ్యాచ్ అని మాత్రమే వస్తాయి. ఓకే ఓకే, ఇక్కడ కూడా మనకి డేటా పెద్ద అయ్యేసరికి మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. అందుకని ఏం చేద్దామంటే సిటీ కామా స్టేట్ కామా పిన్. పిన్ ఏ పిన్ తీసుకోవాలి? అడ్రస్ డాట్ పిన్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మనం. అండ్ కస్టమర్ నేమ్, ఫోన్ నెంబర్ కూడా తీద్దాం. ఫోన్. ఈ ఫీల్డ్స్ మాత్రమే నేను రీడ్ చేస్తున్నాను. చూడండి అవే వచ్చినాయి. ఇక్కడ అన్ని కస్టమర్స్ వచ్చుంటారు కానీ అడ్రస్లు అందరికీ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఉండొచ్చు. బట్ అన్ని అడ్రస్లు రాలేదు. చూడండి పిన్ కోడ్లు ఇక్కడ చూస్తే 1 2 3 4 పిన్ కోడ్స్ లో వాళ్ళే వచ్చారు. ఇక్కడ 4 5 1 2 3 4 5 అడ్రస్ లెవెల్లో వచ్చారు. బట్ అడ్రస్ టేబుల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా అడ్రస్లు ఉన్నాయి. అంటే ఇంతవరకు ఎవరు అడ్రస్ సంబంధించిన కస్టమర్స్ ఇంకా రాలేదు. ఇట్లా మ్యాచ్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక రిమైనింగ్ ఇంతవరకు ఏ అడ్రస్ని వాడని వాళ్ళు కావాలి. ఇంతవరకు ఏ అడ్రస్ లో లేని వాళ్ళు మన అడ్రస్ టేబుల్లో కస్టమర్స్ లేని అడ్రస్లు మన డేటాబేస్ లో ఉన్న అడ్రస్లో కస్టమర్స్ లేని అడ్రస్లు ఏమున్నాయేమో తెలుసుకోవాలనుకుంటున్నా. కస్టమర్స్ ఉన్న అడ్రస్లు ఇవి. ఓకే, కస్టమర్స్ ఉన్న అడ్రస్లో ఇవి, ఈ 5 6. కస్టమర్స్ లేని వాళ్ళు కావాలి అంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలా? ఏం పెట్టాలి? నాట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలా? అఫ్ కోర్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు పెడితే ఏమవుతుంది చూద్దాం. మీకు వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది. నాట్ ఈజ్ ఈక్వల్ టు పెడితే ఏమవుద్ది? రాంగ్ డేటా వస్తుంది. ఇక్కడ మనం జాయిన్స్ లో అలా చేయకూడదు. ఈ ఆన్ పెట్టిన దగ్గర ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. వేరే పెట్టకూడదు. బట్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కస్టమర్స్ లేని అడ్రస్లు, అంటే ఇంతవరకు ఏ కస్టమర్స్ వాడుకునే అడ్రస్లు కావాలి. దానికి మనకి ఏం కావాలి అంటే ఇన్నర్ జాయిన్ కాదు, అవుటర్ జాయిన్ కావాలి. మనకి ఏం కావాలి? అవుటర్ జాయిన్ కావాలి మనకి. అవుటర్ జాయిన్. ఈ జాయిన్స్ మనకి 2 రకాలు ఉన్నాయి. అవుటర్ జాయిన్స్ ముఖ్యంగా 3 ఉన్నాయి. మేము చెప్తే 2, లెఫ్ట్ అండ్ రైట్. ఫుల్ జాయిన్ కూడా ఇంకోటి ఉందన్నమాట. ఫుల్ జాయిన్ కూడా ఉంది, బట్ అన్నిట్లో అది వర్క్ చేయదు. అది అందుకే లెఫ్ట్ అండ్ రైట్. అంటే లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అంటే ఏంటి? ప్రజెంట్ రైట్ జాయిన్ గురించి చూద్దాం. లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్. అంటే ఫస్ట్ టేబుల్ జాయిన్ చేసిన టేబుల్, రైట్ టేబుల్. రైట్ అంటే రైట్ టేబుల్ అన్నాం కాబట్టి, రైట్ జాయిన్ అన్నాం కాబట్టి రైట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి కండిషన్తో సంబంధం లేకుండా. కండిషన్తో మనం రాసిన అక్కడ కండిషన్తో సంబంధం లేకుండా కండిషన్ ఏం పెట్టాం?
పిన్ ఈజ్ ఈక్వల్ పిన్ అన్నాం కదా, మ్యాచ్ అవ్వాలన్నాం కదా, ఆ మ్యాచింగ్ తో సంబంధం లేకుండా రైట్ సైడ్ అన్ని వచ్చేస్తాయి, లెఫ్ట్ సైడ్ మాత్రం మ్యాచింగ్ మాత్రమే వస్తాయి. ఇవి మాత్రం మ్యాచింగ్ మాత్రమే వస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ జాయిన్ కాకుండా ఇక్కడ ఏమంటానంటే రైట్ జాయిన్ అంటున్నాను. రైట్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్ అనాలి, రైట్ అవుటర్ జాయిన్ అనాలి. నేను అవుటర్ వాడట్లేదు, ఇందాక ఎట్లా వాడలేదు, ఇప్పుడు కూడా అవుటర్ వాడలేదు నేను, అంతే. రైట్ జాయిన్ అంటున్నాను అంటే ప్రజెంట్ ఇది రైట్ అడ్రస్ టేబుల్, రైట్ టేబుల్, ఇది లెఫ్ట్ టేబుల్, ఇది లెఫ్ట్ టేబుల్, అడ్రస్ రైట్ టేబుల్. రైట్ టేబుల్లోనే మొత్తం వస్తాయి ఈ కండిషన్తో సంబంధం లేకుండా. కస్టమర్స్ టేబుల్లో మాత్రం ఏదైతే మ్యాచ్ అయినాయో అవి మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనం చూడండి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూస్తే అడ్రస్లు మొత్తం వచ్చేస్తుంటాయి, చూడండి అన్ని అడ్రస్లు వచ్చేసినాయి. బట్ కస్టమర్స్ టేబుల్లో చూడండి, అఫ్ కోర్స్ కస్టమర్స్ అందరూ వచ్చి ఉంటారు, అడ్రస్ అన్నీ ఉంటాయి కదా, అందరికి ఉన్నాయి కాబట్టి కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అడ్రస్లో కస్టమర్స్ ఎవరు లేరు, ఈ అడ్రస్లో కస్టమర్స్ ఎవరు లేరు, ఈ అడ్రస్లో కూడా కస్టమర్స్ లేరు. పిన్ కోడ్ చూడండి, పిన్ కోడ్ బేస్డ్ లేరు. ఓకే, అట్లా. ఇక్కడ మనము ఇంతవరకు ఏ అడ్రస్లో కస్టమర్స్ లేరో తెలుసుకుంటున్నాం కదా, మనకి ఇక్కడ తెలిసిపోయింది కదా, ఈ అడ్రస్లో కస్టమర్ లేరు. మనం ఇలా ఎత్తుక్కోవడం ఎందుకు, డైరెక్ట్గా దాన్ని క్లియర్గా ఇంకొంచెం క్లియర్గా అడుగుదాం. ఇక్కడ ఏం అడుగుదామంటే వేర్ కస్టమర్ ఐడి, డైరెక్ట్ కస్టమర్ని కొడదాం. కస్టమర్ ఐడి ఈజ్ నల్, అంటే కస్టమర్ ఐడి నల్ ఉన్నారంటే అర్థం ఏంటి, ఆ అడ్రస్ లో కస్టమర్ లేనట్టే కదా. అంటే ఈజ్ నల్ రికార్డ్స్ మాత్రమే కావాలి అన్నాను. మొత్తం వద్దు నాకు, ఈజ్ నల్ ఉన్నాం చూడండి, ఈ అడ్రస్ లో మాత్రమే కస్టమర్స్ లేరు, ఇంకెన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 అడ్రస్లు, అంటే మొత్తం 15 అడ్రస్లేనా, చూద్దాం ఒకసారి. మొత్తం ఎన్ని అడ్రస్లు ఉన్నాయో కౌంట్, అంతే అని ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అడ్రస్లే ఉన్నాయి అన్ని. ఓకే, ఒక 6 అడ్రస్లు ఏమో కస్టమర్స్ ఉన్నారు, ఈ 9 అడ్రస్లో కస్టమర్స్ లేరు, ఓకే, దీనికి ఒక రిపోర్ట్ టైటిల్ పెట్టేయచ్చు అనమాట. ఏమని, ఇంతవరకు ఏ కస్టమర్స్ ఈ అడ్రస్లో లేరు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి, లేని కస్టమర్స్ లేని అడ్రస్లు అని చెప్పి ఒక టైటిల్ పెట్టేసి ఈ అడ్రస్లని మనము అవుట్పుట్ చేయొచ్చు. అర్థమైందా? ఇలా. ఓకే, గుడ్. నాకు ఇలానే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఓకే, అది చెప్పుకునే ముందు దీన్ని క్లియర్ చేద్దాం. ఏంటంటే అది ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఈ రైట్ జాయిన్ వలన మనకు ఒక విషయం తెలిసిందని, ఒక రిపోర్ట్ ని జనరేట్ చేయగలిగాం ఈ రైట్ జాయిన్ వలన. ఏంటది, ఇంతవరకు కస్టమర్ లేని అడ్రస్లు ఎన్ని ఉన్నాయో మనము రీడ్ చేయగలిగాం. ఓకే, అంటే మనం ఎలా చేసాం దాన్ని, కస్టమర్స్ టేబుల్లో అంటే రైట్ టేబుల్లో అన్నీ కావాలి, లెఫ్ట్ టేబుల్లో మాత్రం మ్యాచ్ అయినవి మాత్రమే కావాలి అని మనం ఇలా చేసాం. అదే లెఫ్ట్ పెడితే, రైట్ కాకుండా లెఫ్ట్ పెడితే
లెఫ్ట్ పెడితే ఇక్కడ ఏం పెద్ద డిఫరెన్స్ రాదు, అంటే దీనికి కాదు ఇంతకుముందు దానికి. ఇప్పుడు ఏమవుతుంది అంటే లెఫ్ట్ టేబుల్ అంటే కస్టమర్స్ టేబుల్లో మొత్తం వస్తాయి ఈ కండిషన్తో సంబంధం లేకుండా, బట్ అడ్రస్లో మాత్రం అడ్రస్ టేబుల్లో మాత్రం ఏదైతే మ్యాచ్ అయినాయో అవి మాత్రమే వస్తాయి. మ్యాచ్ అయినవి మాత్రమే వస్తాయి. మ్యాచ్ అయినవి మాత్రం వస్తాయి. దీంట్లో మాత్రం అన్నీ వస్తాయి. దీంట్లో మాత్రం అన్నీ వస్తాయి. ఇక్కడ నల్ అన్నాను కదా, ఇక్కడ నల్ అవసరం లేదు మనకి. ఓకే, ఇక్కడ అన్నీ రాలేదు, ఇందాకట్లాగా అన్నీ రాలేదు. దీంట్లో ఓన్లీ మ్యాచ్ అయినవి మాత్రమే వచ్చినాయి. ఇంతకుముందు 15 వచ్చినాయి కదా, అట్లా రాలేదు. ఓన్లీ మ్యాచ్ అయినవి మాత్రమే వచ్చినాయి. అన్నీ రాలేదు, మ్యాచ్ అయినవి మాత్రమే వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అంటే ఎవరికైతే అడ్రస్లు ఉన్నాయో కస్టమర్స్ టేబుల్ నుంచి అన్నీ వచ్చి ఉంటాయి, వాళ్ళ అడ్రస్లకు సంబంధించినవి అన్నీ ఇక్కడ వచ్చేసినాయి. మన దీన్ని బట్టి కస్టమర్స్ ఉన్న అడ్రస్లు మనకి ఇక్కడ తెలిసిపోయింది. అండ్ కాకపోతే ఇక్కడ రిపీటెడ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక అడ్రస్లో 3 ఉన్నారు, ఇంకొక అడ్రస్లో చాలా మంది ఉన్నారు. ఇలా ఇక్కడ మనం చాలా రిపోర్ట్లు తయారు చేసుకోవచ్చు. ఏ సిటీలో ఎంతమంది ఉన్నారు, సికింద్రాబాద్లో ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, గుంటూరులో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, అలాంటి రిపోర్ట్ కావాలి అంటే దీంతో జనరేట్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఫీచర్స్ నేర్చుకోవాలి మనము, అది వేసిన తర్వాత అలాంటివి కూడా జనరేట్ చేయొచ్చు. అలాంటి రిపోర్ట్స్ కూడా ఈజీగా మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ ఉన్న అడ్రస్లు, ఈ అడ్రస్లు అన్నీ కస్టమర్స్ ఉన్న అడ్రస్లు. మనం దీని గురించి సింప్లిఫై చేద్దాం. ఇక్కడ కస్టమర్ ఐడి ఇవన్నీ అవసరం లేకుండా నేను ఓన్లీ సిటీ అండ్ స్టేట్ పిన్ కోడ్ ఒక్కటే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా పెడితే, అంటే వీళ్ళందరూ కస్టమర్స్, అంటే ఈ అడ్రస్లు అన్ని కస్టమర్స్, ఈ అడ్రస్లో కస్టమర్స్ ఉన్నారు, ఈ అడ్రస్లో కస్టమర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ నాకు డూప్లికేట్స్ ఉన్నాయి. ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి, అందుకే ఏం చేస్తానంటే ఇక్కడ డిస్టింక్ట్ వాడుతున్నాను. డిస్టింక్ట్ వాడాను, అది ఎలిమినేట్ చేస్తుంది, డూప్లికేట్స్ ని ఎలిమినేట్ చేస్తుంది అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవే మొత్తం అవే సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు 2 టైమ్స్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ 2 సపరేట్ పిన్ కోడ్స్ ఉన్నాయి. ఒంగోలులో 2 పిన్ కోడ్స్ వచ్చినాయి, అందుకే ఇక్కడ 2 వచ్చినాయి. ఓకే, మొత్తం 1 2 3 4 5 6 పిన్ కోడ్స్ లో 6 అడ్రస్లలో మాత్రమే కస్టమర్స్ ఉన్నారు. ఇది 6 అడ్రస్ లో మాత్రమే కస్టమర్స్ ఉన్నారు. నేను ఇంకొకటి ఇలాంటిదే, ఇంకొకటి లేని కస్టమర్స్ లేని దానికోసం ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ కాకుండా రైట్ యూజ్ చేస్తున్నాను. లెఫ్ట్ కాకుండా రైట్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తే మనకి ఇలా అందరూ వచ్చేసారు, అన్నీ వచ్చేసినాయి, మొత్తం వచ్చేస్తుంటాయి, అన్నీ వచ్చేస్తుంటాయి. ఓకే, అన్ని అడ్రస్ వచ్చి ఉంటాయి, బట్ నాకు అన్నీ వద్దు. వేర్ కస్టమర్స్ లేనిది కావాల్సిందే, వేర్ కస్టమర్ ఐడి ఈజ్ నల్. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడెక్కడ కస్టమర్ ఐడి ఉన్నాడు, కస్టమర్ ఐడి లేడు కదా అని. కస్టమర్స్ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో కస్టమర్ ఐడి ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ నల్ ఉన్నాయి కావాలి అంటున్నాను నేను. ఎస్, వచ్చేసింది. ఇవి 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 అడ్రస్ల్లో ఇంతవరకు కస్టమర్స్ లేరు. అంటే దీనికి ఏం టైటిల్ పెట్టుకోవచ్చు మనము, కస్టమర్స్ లేని అడ్రస్లు, కస్టమర్స్ ఉన్న అడ్రస్లు. ఇక్కడ ఇంకోటి కూడా కావాలి నాకు, అదే కదా, ఏ సిటీలో ఏ అడ్రస్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఏ అడ్రస్లో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనేది కూడా మనం కావాలంటే ఫ్యూచర్లో జనరేట్ చేద్దాం. అంటే దీని పక్కన ఒక నంబర్ రావాలన్నమాట, ఇంతమంది 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 అని. ఓకే, ఇట్లా ఇప్పుడు మనం చూస్తే ఇది లెఫ్ట్ జాయిన్ తో ఈ విధమైన రిపోర్ట్ తీసుకోగలిగాం, అండ్ రైట్ జాయిన్ తో మనం ఈ విధమైన రిపోర్ట్ తీసుకురాగలిగాం. అంటే కస్టమర్స్ లేని వాళ్ళు, లేని అడ్రస్లు, కస్టమర్స్ ఉన్న అడ్రస్లు. ఇదే కాన్సెప్ట్ తో మనము ఎండ్ టు ఎండ్, అంటే కస్టమర్స్ టు ప్రొడక్ట్స్. ఓకే, ఇంతవరకు ఒక్క ప్రొడక్ట్ కూడా ఆర్డర్ చేయని కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంతవరకు
ఒక్క ప్రొడక్ట్ కూడా ఆర్డర్ చేయని కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? ఊరికే జాయిన్ అయ్యారు కానీ, రిజిస్టర్ అయ్యారు కానీ యాప్‌లో ఇంతవరకు ఒక ప్రోడక్ట్ కూడా కొనలేదు అనే రిపోర్ట్ కావాలి. ఇంకొకటి స్టాక్ పెట్టాం, ఫోటోలు తీసి పెట్టాం యాప్‌లో, కానీ ఒక్కడు కూడా కొనలేదు. అంటే ఇంతవరకు అమ్ముడు పోని ప్రొడక్ట్ ఏంటి? ఇంతవరకు సేల్ కాని ప్రొడక్ట్ ఏంటి? మన స్టాక్‌లో, మన స్టోర్‌లో ఇంతవరకు ఒక్కడు కూడా కొనని ఐటెం అనమాట. అమ్ముడు పోని ఐటమ్స్, అమ్ముడు పోని ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనే రిపోర్ట్ కావాలి. ఇంతవరకు రిజిస్టర్ అయ్యాడు కానీ ఒక్క ప్రోడక్ట్ కూడా కొనలేదు అనేవాడు కావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 రిపోర్టులు జనరేట్ చేయాలి. ఇంకొకటి జనరేట్ చేయాలి. ఏంటంటే మనం చూస్తుంటాం, మన యాప్స్‌లో మనం చూస్తుంటాం. ఓకే, మన యాప్స్‌లో అమెజాన్ లాంటి యాప్స్‌లో నువ్వు ఇంతకుముందు ఏమైనా కొన్నావనుకో, ఇంతకుముందు నువ్వేమైనా కొన్నావనుకో, అంటే 2, 3 సార్లు బాగా ఇంట్రెస్టింగ్‌గా కొన్నావనుకోండి ప్రతి నెల, లేదంటే రెగ్యులర్‌గా కొంటున్నావనుకో ఏదైనా ఒక ఐటెమ్‌ని, వాడు వెంటనే నీకు అక్కడ స్క్రోలింగ్ పెట్టేస్తాడు. ఓకే, బై అగైన్ దగ్గర, బై అగైన్ మళ్ళా కొంటావా దీన్ని? నీకు కావాల్సిన ప్రోడక్ట్ ఇదే కదా, నువ్వు దీని గురించి కదా ఎదుగుతున్నావు, ఇది నీకు కావాలా? ఇంతకుముందు ఆల్రెడీ చాలా సార్లు కొన్నావు దీన్ని అని చెప్పి మనకి రిస్క్ లేకుండా, అఫ్ కోర్స్ మనకు నిజంగానే అనిపించవచ్చు, ఇంతకుముందు కొన్నాను సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ కొనుక్కుందాం అని కూడా మనకు అనిపించవచ్చు. మళ్ళా కొంటావా ఈ ప్రోడక్ట్ని అని చెప్పేసి వాడు పెడుతుంటాడు. అన్ని ప్రోడక్ట్స్ పెట్టడు, మనం కొన్న ప్రతి ప్రోడక్ట్ని అక్కడ పెట్టడు, ఆ లిస్ట్లో పెట్టడు. రిపీటెడ్గా, అంటే ఎక్కువ సార్లు కొని ఉంటాం మనం ప్రోడక్ట్ని, 2 కంటే ఎక్కువ సార్లు కొని ఉంటాం, 2 సార్లు కంటే ఎక్కువ సార్లు కొని ఉంటాం ఆ ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్తో ఒక స్క్రోలింగ్ తయారు చేస్తాడు. అంటే అక్కడ స్క్రోలింగ్ ఇచ్చాడు అంటే బ్యాక్గ్రౌండ్ క్వరీ ఉన్నట్టే కదా, ఎస్క్యూఎల్ క్వరీ ఉన్నట్టే. అంటే మనం కూడా అలాంటి ఎస్క్యూఎల్ క్వరీ రాయాలి. ఏంటి, ఒక పర్సన్ ఒక ఐటమ్ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు కొనుంటే ఐటమ్ లిస్ట్ ని తయారు చేయాలి. అంటే దాన్ని ఫేవరెట్ ఐటమ్ అని టైటిల్ పెట్టచ్చు, కస్టమర్కి సంబంధించిన ఫేవరెట్ ఐటమ్. ఓకే, ఫేవరెట్ ఐటమ్స్, అతని ఫేవరెట్ ఐటమ్ ఎలా తయారు చేస్తాం? ఫేవరెట్ ఐటమ్ అంటే ఎక్కువ సార్లు కొన్నాడు. ఇంట్రెస్ట్ ఉన్న ఐటమ్ కూడా ఉంటుంది, అంటే ఎక్కువ సార్లు చూసాడు, అతనికి ఐటమ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కొనలా, ఇంకా కొనాలనుకుంటున్నాడు, కొనే ఉద్దేశం ఉంది, అందుకే బ్రౌజింగ్ చేస్తున్నాడు, అదే ప్రోడక్ట్ ని క్లిక్ చేస్తున్నాడు రకరకాల కంపెనీలు. ఓకే, ఇలా నువ్వు గమనించవచ్చు. ఎప్పుడైనా నువ్వు షూస్ కనుక చూస్తే ఒక అమెజాన్ సైట్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఇక అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి మనకి, ఏ సైట్ ఓపెన్ చేసినా చెప్పులే కనపడుతుంటాయి చుట్టుపక్కల ఇట్లా. అంటే నీకు ఎక్కువ సార్లు చూసావు ఆ ప్రోడక్ట్ని, 2-3 సార్లు అదే పనిగా చూసావు, అంటే నీకు దాని మీద ఇంట్రెస్ట్, అందుకని ఇంకా అడ్వర్టైజ్మెంట్లు మొదలైపోతాయి. ఓకే, ఇట్లా అంటే ఫేవరెట్ ఐటమ్ అంటే ఎక్కువ సార్లు కొన్న ఐటమ్ అనమాట. ఇంట్రెస్టింగ్ ఐటమ్, ఇంట్రెస్ట్ ఉన్న ఐటమ్ అంటే నీకు ఎక్కువ సార్లు చూసావు దాన్ని. ఓకే, అలాంటి రిపోర్ట్స్. అండ్ ఇంతవరకు ఒక ప్రోడక్ట్ కొనని కస్టమర్, ఇంతవరకు అమ్ముడు పోని ప్రొడక్ట్స్, ఇలాంటి రిపోర్ట్స్ తయారు చేయాలి మనం. తయారు చేసినప్పుడే ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ మీద నీకు గ్రిప్ అనేది వస్తుంది అనమాట. ఆ విధంగా ఒక కాన్సెప్ట్ తీసుకొని, ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని నువ్వు అలా క్వరీస్ తయారు చేసుకో, నువ్వు ఓన్గా సొంతగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్, లేదా ఒక 8 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్, లేదంటే 6-7 ఇయర్స్ బ్యాక్, 5-6 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్, అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లాంటి కొత్తగా వచ్చిన రోజుల్లో, మన ఇండియాలోకి వచ్చిన కొత్తల్లో ఇలాంటి ఫీచర్స్ ఏం లేవు. ఏంటి, నీ ఫేవరెట్ ఐటమ్స్, ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అలాంటి ఏం లేవు. కాకపోతే రీసెంట్ ఆర్డర్స్ ఉంటాయి, అంటే నువ్వు ఇంతకుముందు ఆర్డర్ చేసినవి ఉంటాయి, అలాంటి ఏ స్క్రోలింగ్స్ అలాంటి ఏం పెట్టలేదు. అండ్ ప్రజెంట్ మంచి బాగా బూమింగ్, అంటే ఎక్కువ నువ్వని కాదు, నువ్వు కొంటున్నావని కాదు, ఎక్కువ మంది ఇండియాలో ఒక ఐటమ్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ మంది కొన్నారనుకోండి, దాని కూడా పెడతాడు ట్రెండింగ్ ప్రొడక్ట్ అని.
ట్రెండింగ్లో ఉంది ఈ ప్రోడక్ట్ బాగా బాగా వాడుతున్నారు జనం అని కూడా పెడుతుంటాడు. అలాంటివి ఈ మధ్య వచ్చినాయి రిపోర్ట్స్, అప్పట్లో లేవు. అలాంటి అంటే కొత్త ఐడియాలు వస్తున్నాయి, కొత్త ఫీచర్స్ ఆ విధంగా వస్తున్నాయి. అవి కస్టమర్స్కి నచ్చుతాయి కూడా. అలానే నువ్వు ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకో. నేనైతే ఈ కామర్స్ సైట్ కాన్సెప్ట్ తీసుకుని మీకు చెప్తున్నాను. మీరు ఇంకేదైనా కాన్సెప్ట్ తీసుకోండి. ఓకే. ప్రెజెంట్ అంతా ఈ కామర్స్ ఆన్లైన్ సేల్స్ ఇవే జరుగుతున్నాయి కాబట్టి అది బాగుందని నేను తీసుకున్నా. మీరు ఇంకేదైనా స్కూల్స్ కానీ, కమ్యూనిటీస్ ఉంటాయి మనకి, లేదా స్కూల్స్ ఉంటాయి. అలాంటివి ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు. స్కూల్స్‌లో టీచర్స్, స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఉంటారు. ఓకే. ఇలా వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక కాన్సెప్ట్ క్లాసెస్ ఉంటాయి. రకరకాల క్లాసెస్, సబ్జెక్ట్ వైజ్ టీచర్స్, ఇలా మంచి ఒక కాన్సెప్ట్ అనుకుని ఒక డేటాబేస్ తయారు చేసి దానికి సంబంధించిన కొత్త క్వరీస్‌ను మీరు తయారు చేస్తే ఎక్సలెంట్ బాగుంటుందన్నమాట అది. ఓకే. అట్లా దాంతో మీరు ఒక యాప్ ఫ్రంట్ ఎండ్ మీకు ఫుల్ స్టాక్ అంటే అన్నీ వచ్చి ఉంటే ఒక చిన్న వెబ్సైట్ తయారు చేసి, వెబ్ అప్లికేషన్ తయారు చేసి మీ దగ్గరలో ఉన్న చిన్న స్కూల్‌కి దాన్ని వాళ్ళకి నచ్చితే అమ్ముకోవచ్చు అనమాట. ఓకే. అట్లా కూడా చేయొచ్చు. ఓకే. ఈ కామర్స్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని మీ చుట్టుపక్కల చిన్న షాపులు ఉంటాయి. చిన్నవి మరి వాళ్ళు తీసుకోరు. వాళ్ళ షాప్స్ వాళ్ళ కస్టమర్స్‌కి ఇంటికాడ నుంచే ఆర్డర్ చేసుకునేటట్టు. ఇంటికాడ నుంచే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. అంటే మన ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఏంటి? ఇంటి ముందున్న షాప్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కరోనా టైంలో. ఇలాంటివి ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. ఇలాంటి పరిస్థితులు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లు, ఫోర్త్ వేవ్‌లు, కొత్త వేవ్‌లు కూడా వస్తాయేమో. కొత్త వైరస్‌లు కూడా ఏమో చెప్పలేం ఇన్ ఫ్యూచర్. ఓకే. సో, అందుకని చెప్పేసి ఈ ఆన్‌లైన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఆన్‌లైన్ మీదే. రిస్క్ ఎక్కువ తీసుకోవట్లేదు. క్రౌడ్ ఉన్న దగ్గరికి వెళ్ళటం లేదు. ఎక్కువ పబ్లిక్ మూవ్ అయ్యే దగ్గర కూడా మూవ్ అవ్వట్లేదు. ఓకే. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ అలవాటు చేయొచ్చు కస్టమర్స్‌కి. మన ఊర్లో ఉన్న మనకు కొంచెం 4, 5 వీధుల్లో అంటే ఒక షాప్‌కి ఒక 200 మెంబర్స్ కస్టమర్స్ ఉండొచ్చు. ఒక పెద్ద ఊర్లో లేదంటే ఒక 100 మెంబర్స్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఏమేమి ఐటెమ్స్ కావాలి అనేది మొత్తం స్టోర్‌లో వాళ్ళు కూడా సింపుల్‌గానే మెయింటైన్ చేసుకోవచ్చు దాన్ని. సంవత్సరానికి మహా అయితే ఒక 5,000 ఖర్చవుతది. అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు వాళ్ళకి. ఇంకా షోరూమ్ లేకుండానే ప్రొడక్ట్స్‌ని వాళ్ళు షోకేస్‌లో పెట్టినట్టు పెట్టొచ్చనమాట వెబ్‌సైట్‌లో. అందరి దగ్గర ఫోన్‌లున్నాయి గదా! మనకి అంటే మెంటాలిటీ ఏంటంటే, నువ్వు మామూలుగా మన ఊర్లో ఉన్న కిరాణా షాప్‌కెళ్తే నీ సరుకులు, నెల సరుకులు మొత్తం గూడా రూ. 2,000, రూ. 3,000 వచ్చేస్తాయి. నెల సరుకులు మొత్తం గూడా 2, 3 వేలలో అయిపోతది. అదే నువ్వు సూపర్ మార్కెట్‌కెళ్ళావనుకో, పెద్ద సూపర్ మార్కెట్‌కి వాల్మార్ట్ అని లేదంటే మనకు ఉంటాయి కదా! ఈ రిలయన్స్ ఫ్రెష్‌లని అలాంటి వాటికెళ్ళావనుకో, నీ అదే మంత్ బిల్లు నీకు 5,000 అవుతది. నార్మల్‌గా దగ్గర కిరాణా షాప్‌కెళ్తే 3,000 అన్నీ కొనుక్కుంటావు. సేమ్ ఐటెమ్స్ కొనుక్కున్నావు కదా! 3,000కి అవుతది. నీకు కావాల్సిన ఐటెమ్స్, సేమ్ ఐటెమ్స్ కాదు. నీకు కావాల్సిన ఐటెమ్స్. కానీ రిలయన్స్ లాంటి షాప్‌కెళ్తే తక్కువ రేట్‌కే కొంటావు ప్రొడక్ట్. రూ. 1, రూ. 5 తక్కువకే దొరుకుతది. కానీ బిల్ మాత్రం 5,000 అవుతది. ఎందుకని? వేరైటీస్ పెరుగుతాయి. సేమ్ ఐటెమ్స్ కాదు. వేరైటీస్ పెరుగుతాయి. అక్కడ అన్నీ వాళ్ళు డిస్‌ప్లే పెడతారు. వాడు చూడంగానే నచ్చుతావు నువ్వు. నాకు ఇది ఓకే. ఇది తీసుకుందాం. అనవసరమైనవి కూడా తీసుకుంటారనమాట. అలా. అంటే బిజినెస్ కూడా పెరుగుతది వాళ్ళకి. అట్లా వెబ్‌సైట్ పెట్టి ఇచ్చేస్తే ఇలా చెప్పగలగాలి కూడా వాళ్ళకి. నువ్వు ఇలాంటి మాటలు కూడా చెప్పగలగాలి. వాళ్ళు దాన్ని నీ కాడ వెబ్‌సైట్ కొనాలి అంటే. ఓకే. వెబ్ అప్లికేషన్. అవన్నీ వాళ్ళు షోకేస్‌లో పెట్టుకుంటే వాళ్ళు యాప్‌లో చూసి సెలెక్ట్ చేసుకుని నాకు ఇవి కావాలని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. కావాలంటే హోమ్ డెలివరీ ఇస్తారు. లేదంటే ప్యాక్ చేసి పెడతాడు రెడీగా. నువ్వు అడిగినయన్నీ ప్యాక్ చేసి పెడతాడు. సింపుల్‌గా ఎక్కువ సేపు నువ్వు అక్కడ షాప్‌లో ఉండాల్సిన అవసరం లేదు. పికప్పా, హోమ్ డెలివరీనా ఆప్షన్ పెట్టేస్తే పికప్ అంటే పికప్, హోమ్ డెలివరీ అంటే హోమ్ డెలివరీ. హోమ్ డెలివరీ ఇచ్చాడనుకో ఇంటికొచ్చిన తర్వాత క్యాష్ ఇచ్చేస్తారు. ఇంటికొస్తే క్యాష్ ఇచ్చేస్తారు. హోమ్ డెలివరీ ఇంటికెళ్తారు. క్యాష్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ తెలిసిన కస్టమర్సే కాబట్టి ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటారు. న్యూ కస్టమర్స్ కావాలంటే మళ్ళా మాట్లాడుకొని చేసుకుంటారనమాట. అట్లా చేసుకోవచ్చు.
ఇక ఆన్లైన్ బిల్లింగ్, ఆన్లైన్ పేమెంట్ ఇలాంటివన్నీ పెట్టాలంటే మళ్ళీ గేట్వేస్ పెట్టుకోవాలి. పేమెంట్ గేట్వేస్ పెట్టాలి. అది ఇంకొంచెం మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ అవుతాయి. అలా లేకుండా సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. అలాంటి యాప్స్ కూడా మీరు తయారు చేసుకొని అమ్ముకోవచ్చు చిన్న చిన్నయి. అవకాశాలుంటాయి. ఓకే. గుడ్. ఓకే. నెక్స్ట్ మీరు కొత్త కాన్సెప్ట్‌ని అనుకోని మీరు డేటాబేస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో ఇంతవరకు ఒక ప్రోడక్ట్‌ని కూడా సేల్ చేయని కస్టమర్స్ కావాలి అంటే క్వెరీ ఎలా రాయాలి? ఎవరన్నా చెప్పగలుగుతారా? ఇప్పుడు మనం ఇంతకుముందు ఏ కస్టమర్స్ ప్రొడక్ట్స్ ఇంతవరకు ఆర్డర్ చేసిన కస్టమర్స్‌కు సంబంధించిన క్వెరీ ఇంతకుముందు రాసాం మనం. జాయిన్స్ అని చెప్పేసి చాలా జాయిన్‌లు పెట్టి రాసాం మనం. ఇంతకుముందు రాసాం. ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే అంటే మనం ఇంతకుముందు ఇక్కడ సెలెక్ట్ ఆల్ కస్టమర్స్ ఓకే. ఇలా అంటే మనకి అందరు కస్టమర్స్ వస్తారు. నువ్వు ఇక్కడ డైరెక్ట్‌గా ఒక నేను లెఫ్ట్ జాయిన్ అన్నాను. ఇక్కడ లెఫ్ట్ జాయిన్ తీసేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. ఓన్లీ జాయిన్, ఇన్నర్ జాయిన్ పెడుతున్నాను. ఓన్లీ జాయిన్. ఓకే. ఇక్కడ నాకు ఓన్లీ కస్టమర్ నేమ్ తీసుకుంటున్నాను. కస్టమర్ నేమ్ కస్టమర్ ఐడి కూడా తీసుకుందాం. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్. ఓకే. కస్టమర్ ఐడి నాకు డూప్లికేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను డాట్ కస్టమర్ ఐడి తీసుకుంటున్నాను. గుడ్. 2 తీసుకున్నాను. మ్యాచ్ అయినవి వచ్చినాయి. ఓకే. గుడ్. ఇప్పుడు నేను ఒక్క ప్రోడక్ట్ కూడా కొనని కస్టమర్ కావాలి. ఇప్పుడు నేను జాయిన్ చేయాలంటే ప్రొడక్ట్స్ టేబుల్‌తో జాయిన్ చేయాలా? జాయిన్ ప్రొడక్ట్స్ చేయాలా? చేయలేను నేను ఇక్కడ. జాయిన్ ప్రొడక్ట్స్ చేయలేను. ఇక్కడ నేను జాయిన్ అది ఇన్నర్ కావచ్చు, ఔటర్ కావచ్చు. ఏదైనా సరే జాయిన్ నేను ప్రొడక్ట్స్ టేబుల్‌తో చేయలేను ఇక్కడ. వై? ఎందుకని చేయలేను ప్రొడక్ట్స్ టేబుల్‌తో? ఎవరైనా చెప్పగలుగుతారా? నేను ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్‌తో అంటే ఒక్క ప్రోడక్ట్ కూడా కొనని కస్టమర్స్ కావాలి. నేను ఇప్పుడు ప్రొడక్ట్స్ టేబుల్‌తో జాయిన్ చేయలేను. వై? రీజన్ ఏంటి? చెప్పగలుగుతారా? నో, పర్చేజ్ చేశారు కదా! ఆర్డర్స్ జరిగినాయి కదా! ఇంతకుముందు చూపించా కదా మీకు. కొంతమంది కస్టమర్స్ కొన్ని ప్రొడక్ట్స్ కొని ఉన్నారు. ఓకే. నాకు ఇప్పుడు ఏం కావాలి? ఒక్క ప్రోడక్ట్ కూడా కొనని కస్టమర్స్ కావాలి నాకు. కొంతమంది ప్రొడక్ట్స్ కొన్నారు. కానీ నాకు కావాల్సిందంటే ఇంతవరకు కొనని కస్టమర్స్ కావాలి. నేను ప్రొడక్ట్స్ టేబుల్‌తో జాయిన్ చేసి అలాంటి రిపోర్ట్ నేను జనరేట్ చేయగలనా? యెస్ ఆర్ నో? యెస్ అయితే ఓకే చేయగలను అంటే, నో అంటే వై? ఎవరు చెప్పలేరా? ఒక్కరే చెప్తున్నాను. మళ్ళా చెప్తున్నాను. యెస్ అని. రమ్య కాకుండా ఇంకెవరైనా? రమ్య ఆల్రెడీ చెప్పింది. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ప్రొడక్ట్స్ టేబుల్‌తో జాయిన్ చేసి కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు ఈడ. కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రొడక్ట్స్ పెట్టి ఒక్క కస్టమర్ కూడా అంటే ఇంతవరకు ఏమి కొనని కస్టమర్‌ని నేను తెలుసుకోగలుగుతానా? ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేసి. ఆల్రెడీ చూస్తున్నారు కదా! మన టేబుల్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో. ఓకే. దాన్ని బేస్ చేసుకొని చేయగలుగుతానా? యెస్. ఇంకా? అరవింద్ యెస్ అన్నారు. ఇంకా ఎవరైనా? ఉన్నారు కదా ఇంకా చాలా మంది. రెస్పాండ్ అవ్వండి. ఏమవుతది? మీరు యెస్ చెప్పినా ప్రాబ్లమ్ లేదు. నో చెప్పినా ప్రాబ్లమ్ లేదు. బట్ రెస్పాండ్ అవ్వడం ఇంపార్టెంట్. హలో. ఓకే. పావని యెస్ అంటున్నావు. ఇంకా?
ఏం బతిలాడ ఏంటయ్యా? సురేష్ ఓకే, గుడ్. ధనలక్ష్మి ఎస్. ఇంకా ఓకే, ఉమేష్ ఎస్. అందరూ ఎస్ చెప్తున్నారు, నాకు అర్థమైపోయింది ఎందుకు ఎస్ చెప్తున్నారు. బట్ నో, మనం దీని నుంచి తీసుకురాలేము. ఎందుకని తీసుకురాలేము అంటే ఇంతవరకు పర్చేజ్ చేయని డేటా తీసుకురాలేము, పర్చేజ్ చేసిన డేటా తీసుకురాలేము. ఈ ఇద్దరు ఈ 2 టేబుల్స్ ని జాయిన్ చేసి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నెంబర్ 1, ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ ప్రొడక్ట్స్ టేబుల్లో లేవు. ట్రాన్సాక్షన్స్ అనేవి ఐ మీన్ కస్టమర్స్ ఆర్డర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, కస్టమర్ ఆర్డర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి ఈ టేబుల్లో లేవు. ఈ టేబుల్లో లేకుండా మనం దాన్ని ఏ విధంగా తీసుకురాగలుగుతాం? అసలుకి ఆర్డర్ చేసిన కస్టమర్స్, ఆర్డర్ చేయని కస్టమర్స్ అనేవి రావు. అవును, అది పర్చేజ్ చేశారు, ఈ కస్టమర్స్ పర్చేజ్ చేశారు. వేటిని ప్రొడక్ట్స్ ఇవే కస్టమర్స్ ఇవే ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేశారు. కానీ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి? ఈ ప్రొడక్ట్స్ టేబుల్లో కాదు కదా స్టోర్ అయ్యి ఉంది. ఓకే, ప్రొడక్ట్స్ టేబుల్లో ఓన్లీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కస్టమర్స్ టేబుల్లో ఓన్లీ కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్స్ ప్రొడక్ట్స్ తో జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్ డీటెయిల్స్ లో ఆర్డర్ ఐటమ్స్ లో ఉన్నాయి, కానీ ప్రొడక్ట్స్ టేబుల్లో ఎలా ఉన్నాయి? సో ఈ 2 టేబుల్స్ ని మనం జాయిన్ చేసి మనము ఆ డేటాని తీసుకురాగలేము. ఓకే, మనము ఆర్డర్ డీటెయిల్స్ అంటే ప్రొడక్ట్స్ పర్చేస్ డీటెయిల్స్ అన్ని ఆర్డర్ ఐటమ్స్ లో ఉన్నాయని నేను చేస్తానంటే ఆర్డర్ కాదు, ఆర్డర్ ఐటమ్స్ ఓఐ ఇప్పుడు తీసుకురావచ్చా? కస్టమర్స్ టేబుల్, కస్టమర్స్ అండ్ ఆర్డర్ ఐటమ్స్ టేబుల్స్ ని జాయిన్ చేసి, కస్టమర్స్ అండ్ ఆర్డర్ ఐటమ్స్ టేబుల్స్ ని జాయిన్ చేసి ఏ కస్టమర్స్ ఆర్డర్ చేశారు, ఏ కస్టమర్స్ ఆర్డర్ చేయలేదు అనే డీటెయిల్స్ ఇప్పుడు తీసుకురావచ్చా? ప్లీజ్ అగైన్ టెల్ మీ. మీరు ఇంతకుముందు రెస్పాండ్ అయిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రెస్పాండ్ అవ్వండి. ప్రాబ్లం ఏం లేదు కదా, మీరు రెస్పాండ్ అయితే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే తప్ప. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ తెలుసు, ఎందుకని చేయలేరు, అది చేయలేము ఎందుకంటే అక్కడ స్టోర్ కాలేదని చెప్పాను నేను మీకు. ఓకే, అట్లా చెప్తా కదా డిస్కషన్ జరిగితే. నా పాటు నేను చెప్పుకోకపోతే ఏమొస్తుంది? ఇలాగైతే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఇలా జరగాలి అంటే మీ రెస్పాన్స్ ఉండాలి. ఎస్ సురేష్, పావని, అరవింద్, ఇంకా ఉమేష్ ఓకే కాదు, ఎస్ నూనా, ధనలక్ష్మి ఎస్. ఓకే ఎస్, సాయి ఈశ్వర్ ఓకే. మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే అగైన్ నో, నాట్ పాసిబుల్. బట్ ఇక్కడ స్టోర్ అయి ఉన్నాయి, ఆర్డర్ ఐటమ్స్ లోనే ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి, కానీ ఏ కస్టమర్ ఆర్డర్ చేశాడో ఇక్కడ లేదు. అసలు ఈ కస్టమర్స్ టేబుల్ కి ఆర్డర్స్ టేబుల్ కి అసలు లింకే లేదు, అసలు సంబంధమే లేదు. చూడండి కాదు, నేను ఆర్డర్స్ టేబుల్ ఆర్డర్ ఐటమ్స్ చూపిస్తా. ఆర్డర్ ఐటమ్స్ లో ఆర్డర్ ఐడి ఉంది, ప్రొడక్ట్ ఐడి ఉంది, క్వాంటిటీ ఉంది, అమౌంట్ ఉంది, రిమార్క్స్ ఉంది. ఎవరు ఆర్డర్ చేశారు? ఆడెందుకు ఉంది? ఆడ లేదు, అక్కడ లేదు. నో కన్ఫ్యూజన్. ఓకే, దీంట్లో కూడా ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో, కానీ ఏ కస్టమర్ ఆర్డర్ చేశాడో లేదు దీంట్లో. ఆర్డర్ ఐటమ్స్ లో ఏ కస్టమర్ ఆర్డర్ చేశాడో లేదు. ఏ కస్టమర్ ఆర్డర్ చేశాడని ఏ టేబుల్లో ఉంది చెప్పండి? మీరు రోజు వింటున్నారు కదా క్లాస్. ఒక ఆర్డర్ని ఏ కస్టమర్ చేశాడు అనే డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి? ఎస్, ఆర్డర్స్ లో స్టోర్ అయి ఉన్నాయి, ఆర్డర్స్ లో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్డర్స్ టేబుల్ తో జాయిన్ చేసి ఏ కస్టమర్స్ ఆర్డర్ చేశాడో చూడొచ్చు. చూడండి, జాయిన్ కస్టమర్స్ ని జాయిన్ విత్ అడ్రస్. అడ్రస్ ఎందుకు చేసామంటే ఓన్లీ అడ్రస్ కోసం చేసాం. ఓకే, నీకు అడ్రస్ అవసరం లేదంటే తీసేయచ్చు, ఇది తీసేయచ్చు, ఓన్లీ అడ్రస్ కోసం తీసాం. ఇక్కడ ఓన్లీ కస్టమర్ నేను తీసుకుంటాం కాబట్టి మనకి దీంతో పని లేదు, తీసేస్తాను నేను. అతను ఏ సిటీ ఏంటి మనకి ఇప్పుడు అవసరం లేదు.
కస్టమర్ నేమ్ ఒకటే కావాలనుకుంటున్నాం, అందుకని అది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దేవుడిని తీసుకున్నాం, అది ఎందుకు అంటే సిటీ కూడా కావాలి అంటే మాత్రం అది కావాలి, మనకి అడ్రస్ కూడా కావాలి. సిటీ కూడా కావాలి అంటే మాత్రం అడ్రస్ టేబుల్తో కూడా మనం జాయిన్ చేయాలి. ఈ అడ్రస్ టేబుల్తో కూడా మనం జాయిన్ చేయాలి సిటీ కూడా కావాలి అంటే. నేను ఇక్కడ సిటీ అవసరం లేదు, ఓన్లీ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఒకటి కావాలనుకున్నాను కాబట్టి ఈ అడ్రస్ టేబుల్తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు అసలుకి అడ్రస్ టేబుల్ మనకి ఇప్పుడు అవసరం లేదు, అందుకని ఈ అడ్రస్ టేబుల్ తీసేస్తున్నాను. ఓకే, అడ్రస్ టేబుల్ ఎందుకు తీసేసిన అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కస్టమర్స్ అండ్ అడ్రస్ టేబుల్ ని జాయిన్ చేసి, జాయిన్ ఆన్ దేని బేస్ చేసుకొని, కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి అడ్రస్ టేబుల్ ఏముంది, కస్టమర్ ఐడి ఉంది. ఓకే, సి డాట్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ ఓ డాట్ కస్టమర్ ఐడి, ఓ డాట్ కస్టమర్ ఐడి మ్యాచ్ చేసి, ఇక్కడ నేను ఆర్డర్స్ టేబుల్ నుంచి ఆర్డర్ ఐడి కామా ఆర్డర్ డేట్ రెండు తీసుకొస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఆర్డర్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఆర్డర్ చేసిన వాళ్ళు. కిరణ్ ఆర్డర్ చేశాడు, లక్ష్మి ఆర్డర్ చేసింది, రాము అంటే కిరణ్ మళ్ళీ వేరే డేట్లు చేశాడు కాబట్టి ఇక్కడ వచ్చింది కిరణ్. ఇలా అంటే షార్టింగ్ అవుతుంది. వీళ్ళందరూ చేశారు ఆర్డర్. మిగతా వాళ్ళందరూ చేయని వాళ్ళు. ఓకే, మిగతా వాళ్ళందరూ చేయని వాళ్ళు. మనం ఎలా తీసుకురావాలి దాన్ని? ఇప్పుడు వీళ్ళందరూ ఆర్డర్ చేసిన వాళ్ళు లిస్ట్ వచ్చారు మనకి. ఇప్పుడు ఆర్డర్ ఐడి కూడా వచ్చింది. ఓన్లీ లిస్ట్ కావాలనుకోండి, అంటే నేమ్ ఒక్కటే కావాలనుకోండి, కస్టమర్ నేమ్ ఆర్ కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ఒక్కటే కావాలనుకోండి, మనం ఇలా ఈ ఆర్డర్ ఐడి ఇవన్నీ మనకి తెలుసు కదా, మనం చూసాం కదా, ప్రూఫ్ వచ్చేసింది కదా. ఇంక దీన్ని తీసేసి ఇక్కడ డిస్టింక్ట్ అని పెడుతున్నాను, అంటే డూప్లికేట్స్ తీసేయడానికి డిస్టింక్ట్ అని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎస్, వీళ్ళు ఆర్డర్ చేసిన లిస్ట్ రాము, కిరణ్, ప్రసాద్, రాణి, లక్ష్మి. ఏమేమి ఆర్డర్ చేశారు, ఏ డేట్లో ఆర్డర్ చేశారు ఆల్రెడీ చూసాం మనం. ఇంకా మనకు ఆ డేటా అంత అవసరం లేదు. మనకు కావాల్సిన రిపోర్ట్, స్ట్రైట్ రిపోర్ట్ ఏంటి, ఎవరెవరు ఆర్డర్ చేశారు, ఇంతవరకు ఆర్డర్ చేసిన వాళ్ళు ఎన్ని ఆర్డర్ చేశారు ఒక్కొక్కరు, అలాంటివన్నీ తర్వాత చూద్దాం. ఒక్కొక్కరు ఎన్ని ఆర్డర్ చేసింటారు ఇప్పటి వరకు, ఎంత అమౌంట్ కి కొని ఉంటారు ఇంతవరకు అనేది, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు ఇద్దాం, లేదా వాళ్ళకి ఏదైనా ర్యాంకింగ్ ఇద్దాం ఫ్యూచర్లో. ఓకే, ప్రైమ్ మెంబర్ అని, లేదా ఇంకేదైనా సిల్వర్ ఏంటి కస్టమర్, గోల్డెన్ కస్టమర్, డైమండ్ కస్టమర్, అలా ర్యాంకింగ్ ఇచ్చి ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్లు ఇద్దాం. అవన్నీ సెకండరీ. ప్రజెంట్ అయితే ఎవరు ఆర్డర్ చేశారో వచ్చింది. నాకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎవరు ఆర్డర్ చేయలేదు ఇంతవరకు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వేదైనా ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే నీకు ఓన్లీ టెక్నాలజీ ఒక్కటి వచ్చి ఉపయోగం లేదు, ముందే చెప్తున్నా. అండ్ ఏదైనా ఒక యాప్ తయారు చేయడానికి, యాప్ ఎవరికి అవసరం, ఏదో ఒక బిజినెస్కి అవసరం. ఆ బిజినెస్ గురించి కూడా నీకు అవగాహన ఉండాలి. ఉంటేనే పర్ఫెక్ట్గా అప్లికేషన్ వస్తుంది. నీకు ఓన్లీ టెక్నాలజీ వచ్చినా ఉపయోగం లేదు. అందుకే ఏం చేస్తారంటే కంపెనీస్లో టీమ్ని బిల్డ్ చేస్తారు. టీమ్ని బిల్డ్ చేసి గ్రూప్ డిస్కషన్ కూడా చేస్తారు అనమాట. ఆ టీంలో ఎవరిని పెడతారంటే, ఆ అప్లికేషన్ దేనికి సంబంధించిన అప్లికేషన్, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళ కంపెనీలో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళకి దాంట్లో అవకాశం ఇస్తారు. ఎవరికి అవగాహన లేదనుకోండి, ఇంకొకరిని హైర్ చేసుకుంటారు. ఆ కాన్సెప్ట్ మీద, నాన్ టెక్నికల్ బట్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంది, ఆ బిజినెస్ మీద ఐడియా ఉంది, వాడిని హైర్ చేసుకుంటారు. ఓకే, చేస్తారు. లేదా డైరెక్ట్ గా బిజినెస్ మెన్ తీసుకొచ్చి, ఎవరైతే యాప్ తయారు చేయమన్నాడో ఆ షాప్ వాడిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. లేదా వాడి దగ్గరికి వెళ్ళి రోజు ఒక 2 గంటలు కూర్చొని వస్తారు వీళ్ళే, దాని మీద అవగాహన పెంచుకోవడం కోసం, ఒక యాప్ తయారు చేయడానికి. అంటే ఓన్లీ టెక్నాలజీ నేర్చుకుని ఉపయోగం ఉండదు. ఒక యాప్, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే వాటి మీద కూడా ఐడియా ఉండాలి. కాకపోతే నువ్వు గ్రూప్ లో పనిచేయచ్చు. నీకు కాన్సెప్ట్ ఐడియా లేకుండా టెక్నాలజీ ఒకటి వచ్చి ఉంటే టీంలో వర్క్ చేయొచ్చు. నువ్వు టీంలో అంటే వాళ్ళు చెప్తుంటారు అనమాట. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కడుతున్నారు, మేస్త్రి ఉంటాడు, మేస్త్రికి అన్నీ తెలుసు. అక్కడ పనిచేసేవాడు, వాడికి ఏం తెలియదు, వాడు ఏం చెప్తే అది చేస్తాడు అనమాట. అలా చేయొచ్చు. మనకి అన్ని విషయాలు తెలియకపోతే, కాన్సెప్ట్స్ అన్ని తెలియకపోతే. ఓకే, వాడు ఆ రాయి అడ్డు పెట్టుకుంటూ పెడతాడు,
ఆ రాయి ఇలా పెట్టమంటే పెడతాడు, దానికి అది పొయ్యమంటే పోస్తాడు, అంతే. వాడు ఏం చేయమంటే అది చేస్తాడు, వాడికి ఏం తెలియదు ఇంకా. అట్లా అన్నమాట, అట్లా అవుతుంది. ఇప్పుడు అన్ని తెలుసుకుని ఓన్లీ టెక్నాలజీ తెలుసుకుని ఉపయోగం లేదు. దానికి సంబంధించిన వేరే కాన్సెప్ట్స్ కూడా తెలుసుకుంటేనే నీకు ప్రాక్టీస్ చేయడానికి కానీ, క్లాస్లో నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేయడానికి కానీ, తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. గుడ్. నాకు ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు నాకు ఒక లిస్ట్ వచ్చింది, ఆర్డర్ చేసిన వాళ్ళ లిస్ట్ వచ్చింది. ఆర్డర్ చేయని వాళ్ళ లిస్ట్ కావాలి నాకు. ఎలా తయారు చేస్తావు? క్వరీ రాయాలంటే ముందు ఐడియా కావాలి కదా నీకు. క్వరీ రాయాలి అంటే నీకు ఒక ఐడియా కావాలి కదా. ఇప్పుడు నాకేం కావాలి? ఇంతవరకు ఆర్డర్ చేయని వాళ్ళు కావాలి. ఎలా? హౌ? ఎవరైనా సజెషన్? అవుటర్ జాయిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా వాడితే బాగుంటుంది? జాయిన్, అవుటర్ జాయిన్ ఎక్కడ? అంటే అవుటర్ జాయిన్ 2 ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఇక్కడ ఏది వాడాలి? లెఫ్ట్ వాడాలా, రైట్ వాడాలా? ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, నువ్వు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పొచ్చు. లెఫ్ట్ వాడాలా, రైట్ వాడాలా? కస్టమర్స్ టేబుల్ అంటే లెఫ్ట్, ఆర్డర్స్ టేబుల్ అంటే రైట్ టేబుల్. రైట్ టేబుల్ అంటే ఆర్డర్స్ టేబుల్, లెఫ్ట్ టేబుల్ అంటే కస్టమర్స్ టేబుల్. ఇప్పుడు నేను జాయిన్ ఏది వాడాలి? లెఫ్ట్ జాయిన్ వాడాలా, రైట్ జాయిన్ వాడాలా? రైట్ జాయిన్. రైట్ జాయిన్ అంటే నాకు ఆర్డర్స్ టేబుల్. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? చెప్పండి. రైట్ టేబుల్ అంటే, రైట్ అంటే ఆర్డర్స్ టేబుల్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఆర్డర్స్ టేబుల్లో అన్ని రికార్డ్స్ వస్తాయి, ఏదైతే మ్యాచ్ అవుతుందో కస్టమర్స్ టేబుల్లో అవే వస్తాయి. ఇప్పుడు వచ్చింది కూడా అదే కదా. ఇప్పుడు జాయిన్లో కూడా అదే కదా వచ్చింది. ఆర్డర్స్ టేబుల్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఆర్డర్ చేసిన వాళ్ళ లిస్ట్ వచ్చింది మనకి. ఓకే, అర్థమవుతుందా? అది. ఇప్పుడు మనకు కావాల్సిన లెఫ్ట్ జాయిన్. మనకు కావాల్సింది ఏంటి? లెఫ్ట్ జాయిన్ కావాలి. లెఫ్ట్ జాయిన్ కావాలి. దాంతోపాటు ఇక నేను ఇంకో దాంట్లో కాపీ చేసినా, చేయలేదా? చేయలేదు, కాపీ చేద్దాం. ఇది ఈ కస్టమర్స్ వీళ్ళెవరిది? ఆర్డర్ చేసిన వాళ్ళు. నాకు ఇప్పుడు ఆర్డర్ చేయని వాళ్ళు కావాలి. ఇక్కడ వేరే ఇంకొకటి తీస్తున్నాను. ఇక్కడ దానికోసము ఇక్కడ ఇంతకుముందు తీసేసిన ఇంకొక 2 కాలమ్స్ ఉన్నాయి కదా. ఏంటి? ఆర్డర్ ఐడి, అదేనా? ఆర్డర్ డేటు, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు. అవి కూడా తెద్దాం, ఆ 2 కూడా తెద్దాం. వీళ్ళు ఇక్కడ డిస్టింక్ట్ పనిచేయదు, ఇక్కడ ప్రజెంట్ డిస్టింక్ట్ పనిచేయదు, వాడకూడదు. వాడినా వాడకపోయినా ఒకటే రిజల్ట్ వస్తుంది. కిరణ్ ఎవరో ఆర్డర్ చేశాడు, ఏ డేట్ చేసి వచ్చింది. ఇప్పుడు మనం చేయని వాళ్ళు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కస్టమర్స్ టేబుల్లో నుంచి అందరినీ తీసుకురావాలి. ఇప్పుడు మస్ట్ అందరినీ తీసుకొచ్చి కస్టమర్స్ టేబుల్ నుంచి అందరినీ తీసుకొచ్చి ఎవరికి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరికి ఆర్డర్స్ లేవో చూడాలి ఫస్ట్. నువ్వు కస్టమర్స్ టేబుల్ నుంచి అందరిని తీసుకొచ్చావు అనుకో, ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ కూడా జాయిన్ అయింది కదా, కస్టమర్స్ టేబుల్ నుంచి అందరినీ రీడ్ చేసాం అనుకోండి, మనం తెలిసిపోతుంది ఎవరికి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవరికి ఆర్డర్స్ లేవో తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, అలా కస్టమర్స్ టేబుల్ నుంచి అందరు రావాలి అంటే అర్థం ఏంటి? ఈ కండిషన్తో మ్యాచ్ కాకుండా అందరు రావాలి అంటే ఇది లెఫ్ట్ టేబుల్ కదా, నేను లెఫ్ట్ జాయిన్ వాడాలి. ఏం వాడాలి? లెఫ్ట్ వాడాలి. లెఫ్ట్ వాడాను. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ అన్నీ వస్తాయి, దీంట్లో మ్యాచ్ అయినవి వస్తాయి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి, వీళ్ళందరికీ ఓకే, వీళ్ళందరికీ ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ ఆర్డర్స్ ఉన్నాయి, వీళ్ళ కొంతమందికి ఆర్డర్స్ లేవు. అంటే ఆర్డర్స్ టేబుల్లో వాళ్ళకి డేటా లేదు. వీళ్ళందరికీ ఆర్డర్స్ టేబుల్లో డేటా లేదు. ఆర్డర్స్ టేబుల్లో డేటా లేదంటే దాని అర్థం ఏంటి? ఆర్డర్స్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ డేటా మాత్రమే, మిగతా అంతా కాకుండా ఆ డేటా మాత్రమే తెస్తున్నాను. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వేర్ ఆర్డర్ ఐడి, ఆర్డర్స్ లేని వాళ్ళు కావాలి మనకి, ఆర్డర్ ఐడి ఈజ్ నల్. ఆర్డర్ ఐడి నల్ ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలి. ఓకే, ఓన్లీ ఆర్డర్ ఐడి నల్ మాత్రమే వచ్చింది, వీళ్ళందరికీ ఆర్డర్స్ లేవు.
వీళ్ళందరికీ ఆర్డర్స్ లేవు. మనకి ఈ డేటా ఈవెన్ ఈ ఫీల్డ్స్ రెండు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇంకా వచ్చేసింది. మనకు కావాల్సింది మనం నీట్గా తెచ్చుకున్నాం అంతే. వీళ్ళు ఇంతవరకు ఆర్డర్స్ చెయ్యలేదు. వీళ్ళు ఇంతవరకు ఆర్డర్స్ చెయ్యలేదు. ఆర్డర్స్ చేయని వాళ్ళ లిస్టు, ఆర్డర్ చేసిన వాళ్ళ లిస్టు, ఆర్డర్ చేయని వాళ్ళ లిస్టు, ఆర్డర్ చేసిన వాళ్ళ లిస్టు. ఓకే, అర్థమైందా? ఈ జాయిన్స్ ఉపయోగించి ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు చూడండి, నేను లెఫ్ట్ జాయిన్ వాడిన వెంటనే మనకి రెండు విషయాలు తెలిసింది. ఏంటి? లెఫ్ట్ ఓన్లీ ఇది నేను వేరు వాడకపోతే ఇప్పుడు ఏమైంది మనకి? ఒక్క నిమిషం అండు కూడా ఈ వేరు వాడకపోతే మనకి ఇక్కడ వేరు వాడలేదు. ఈ టూ ఫీల్డ్స్ కూడా ఉంచాను. మనకేం తెలిసింది? ఇక్కడ మొత్తం వచ్చింది. ఆర్డర్స్ కస్టమర్స్ అందరూ వచ్చారు. ఆర్డర్స్ టేబుల్ వచ్చింది. బట్ ఆర్డర్స్ టేబుల్లో అన్ని డేటా అంత డేటా లేదు, ఉండదు కదా, ఎందుకంటే అందరూ ఆర్డర్స్ చేయలేదు కాబట్టి. ఎవరైతే ఆర్డర్ చేయలేదో వాళ్ళ డీటెయిల్స్ ఆర్డర్స్ టేబుల్లో ఉండదు. వాళ్ళకి సంబంధించి అంటే ఆర్డర్స్ టేబుల్లో వాళ్ళకి సంబంధించి ఏమీ ఉండదు. వాళ్ళ కస్టమర్ ఐడి ఉండదు, వాళ్ళ ఆర్డర్ ఐడి ఉండదు, వాళ్ళ ఆర్డర్ డేట్, ఏం ఆర్డర్స్ ఏమి ఉండలేవు. వాళ్ళకి బ్లాంక్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఆర్డర్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు ఇద్దరు వచ్చేసారు. ఆర్డర్ చేసిన వాళ్ళు, ఆర్డర్ చేయని వాళ్ళు ఇద్దరు వచ్చేసారు ఇక్కడ. అంటే నువ్వు ఈ లెఫ్ట్ జాయిన్తో ఇద్దరిని కూడా తీసుకోవచ్చు. నువ్వు ఆర్డర్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు రెండు కూడా తెచ్చుకోవచ్చు. ఆర్డర్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు రెండు కూడా తెచ్చుకోవచ్చు. దేనితోటి? లెఫ్ట్ జాయిన్ తోటి. అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఆర్డర్ చేయని వాళ్ళు కావాలనుకోండి, ఇప్పుడు మనం వేర్ వాడాలి. వేర్ ఏం చెప్తున్నాం ఇక్కడ? ఆర్డర్ ఐడి నల్. ఆర్డర్ ఐడి నల్ ఉంటే వాళ్ళు ఆర్డర్ చేయలేదు కదా. వేర్ ఆర్డర్ ఐడి ఈజ్ నల్. ఈజ్ ఈక్వల్ టు వాడకూడదు అని చెప్పాను. ఈజ్ ఈక్వల్ టు వాడకూడదు. నల్లకి ఈజ్ ఈక్వల్ టు నల్, నాట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అలాంటి వాడకూడదు. ఈజ్ నల్ వాడచ్చు, ఈజ్ నాట్ నల్ వాడచ్చు. అట్లా. ఓకే, ఈజ్ నల్ వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఓకే, అది ఒక్కటే వస్తుంది. బట్ మనకి ఈ డేటా ఇది నల్ వాల్యూస్ ఎందుకు? వద్దు కదా. వాళ్ళ డేటా మాత్రమే వచ్చింది. ఎవరైతే ఆర్డర్ చేయలేదో వాళ్ళ డేటా వచ్చింది. మీనింగ్ అదే కదా. ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐడి నల్ ఉన్నాయి అంటే వాళ్ళు ఆర్డర్ చేయలేదని అర్థం. దాని టైటిల్ అట్లా మారిపోతుంది అంతే. వీళ్ళ డేటా వీళ్ళంతా ఏంటి? ఆర్డర్స్ చేయని వాళ్ళు. ఓకే, అది దీన్ని సేమ్ లెఫ్ట్ జాయిన్ తోనే ఆర్డర్ చేసిన వాళ్ళు కావాలంటే ఇక్కడ చూడండి, సింపుల్ నాట్ నల్ అన్నాం అనుకోండి, ఆర్డర్ చేసిన వాళ్ళు ఇక్కడ డిస్టింక్ట్ పెట్టేద్దాం. వీళ్ళు ఆర్డర్ చేసిన వాళ్ళు, ఈ నాట్ తీసేసాం అనుకోండి, వీళ్ళు ఆర్డర్ చేయని వాళ్ళు రెండు వచ్చేసినాయి. లెఫ్ట్ జాయిన్ తో రెండు వచ్చేసినాయి. ఆర్డర్ చేసిన వాళ్ళు, ఆర్డర్ చేయని వాళ్ళు. ఈజ్ నల్, ఈజ్ నాట్ మొత్తం వచ్చింది. కాబట్టి అంటే ఈ వేరు తీసేస్తే నీకు మొత్తం కనపడుతుంది కదా. చేసిన వాళ్ళు అందరూ వచ్చేస్తుంది కదా. అందుకని ఆర్డర్ ఐడి దీన్ని నేను జస్ట్ కొంచెం చెక్ చేయడంలో ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ పెట్టడం వలన ఆర్డర్ చేసిన వాళ్ళు, ఆర్డర్ చేయని వాళ్ళు వచ్చింది. ఆర్డర్ చేయని వాళ్ళలో డూప్లికేట్లు ఉండవు, ఇన్నిక్కే ఉంటాయి. ఓకే, ఆర్డర్ చేసిన వాళ్ళలో ఒకరు ఎక్కువ ఆర్డర్ చేశారు అనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ రిపీట్ అవుతాయి కదా. అందుకని ఇక్కడ డిస్టింక్ట్ యూజ్ చేశాను. వెరీ నైస్. అర్థమైందా? జాయిన్స్ అనేవి ఎంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అనేది, మనం వాటిని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అనేది అర్థమైందా? ఇప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, అడగండి, చెప్తాను. మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు లేదా చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టచ్చు.